అందరికీ నమస్తే. నేను సైదయ్ మామిడి ఎస్ మైక్ ఛానల్. సో కోదాడ నియోజకవర్గం అంటేనే మహిళా నాయకురాళ్ళు ఎక్కువ ఉన్న నియోజకవర్గం అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ కోదాడ నియోజకవర్గానికి ఉత్తమ్ పద్మావతి మేడం గారు ఎమ్మెల్యే గారు, అండ్ ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ మహిళ, అండ్ ఎంపీపీ గారు మహిళ, జెడ్పీటీసీ మహిళ, అండ్ మొత్తం మహిళా ప్రజాప్రతినిధులతోని కోదాడ నియోజకవర్గం నిండిపోయింది. వాస్తవానికి కోదాడ నియోజకవర్గంలో ఒక మహిళా నాయకురాలు గారిని నేను ఇంటర్వ్యూ చేయాలని నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేను ట్రై చేసిన, బట్ ఎవరు డేర్ చేసి ముందుకు రాలేదు. ఈ మేడం గారు ఫైనల్గా నాకు టైం ఇచ్చారు. ఆ మేడం గారు ఎవరో కాదు, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా, ఫైన్. కానీ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. సో ఎందుకు మేడం నాకు అర్థం కాలేదు. అసలు ఇంటర్వ్యూ అడిగితే చాలా రోజులు టైం తీసుకోరు. ఎప్పుడు అడిగారు చెప్పండి మీరు? మీరు పదవి ప్రమాణ స్వీకారం చేసిన కాంచి అడుగుతున్నా. నాకు 2 months 3 months నుంచి అడిగినట్టు గుర్తుంది. ఈ 2-3 months నుంచి నేను చాలా బిజీగా ఉన్నా. అంతా షెడ్యూల్ బిజీ, అంతా కార్యక్రమాలు. మహిళలకు అవకాశాలు ఇవ్వాలంటారు, మహిళలకు పెద్ద పీట వేయాలంటారు. మీరు మీ మాటలు ప్రజలకు వినిపిద్దామని మేము మీకోసం ప్రయత్నం చేస్తుంటే మీరు చాలా స్కిప్ చేసుకుంటున్నారు. సో ఫైనల్గా నాకు టైం ఇచ్చారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా అసలు మీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంది? మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం? రాజకీయ ప్రస్థానం అంటే చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ధైర్యంగా మాట్లాడటం అలవాటు. స్కూల్ కార్యక్రమాల్లో, డిబేటింగ్ కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. అది కాపుగల్లు, మా పుట్టిన ఊరు. అవునా? ఓకే. కాపుగల్లో 10th వరకు అక్కడే చదువుకున్నాను. అప్పటి నుంచి కూడా కొంచెం యాక్టివ్ గా ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం అన్నారు కాబట్టి ఒకటి చెప్తా. ఏంటంటే నేను 6th క్లాస్ 7th క్లాస్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పట్లో నిలబడేటప్పుడు ఎమ్మెల్యేలుగా మేము ఈవినింగ్ పోస్టర్లు అంటించడానికి వెళ్ళేవాళ్ళు. ఇంట్రెస్ట్ బాగా. పిల్లలు వేసుకొని మా అన్నయ్య అప్పట్లో మా అన్నయ్య అమ్మటి మేము ఒక 25-30 మంది పిల్లలు అందరం కలిసి మైదా పిండి ఉడకబెట్టుకొని మేము స్వయంగా వాల్ పోస్టర్లు తీసుకొని మంచిగా అంటించుకుంటా. మాది ఊరు పెద్దది, గ్రామ పంచాయతీ కాపుగల్లు. అదర్ నుంచి ఇద్దరికి ఒక 2 kilometers ఉంటది. జై కొట్టుకుంటూ తిరిగేవాళ్ళం. ఎవరు నిలబడితే వాళ్ళకి. అప్పట్లో మనం పెద్దలు చెప్తారు కదా, నాన్నగారు వాళ్ళు పలానా వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ పేర్లు. అప్పట్లో వీరపల్లి లక్ష్మీనారాయణ గారు ఉండేవాళ్ళు ఒకళ్ళు. తర్వాత కొన్నాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత చంద్రరావు గారు వెళ్ళకి వచ్చారు. అప్పటి నుంచి అలవాటు బాగా. అంటే పొలిటికల్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. అంటే మన పక్క జనం ఉంటారు, మనం తిరగాలి, వీళ్ళకి ఏదన్నా తిరుగు చేస్తుంటే అది ఉత్సాహం వస్తుంది. జనంలో తిరుగుతుంటే ఉత్సాహం ఉండేది. అప్పటి నుంచి అలవాటు. అయితే నాకు నేను 10th లోనో ఇంటర్లోనో ఎందుకో నాకు ఒక మనసులో ఎందుకు అనిపించింది, నేను ఒక రాజకీయ ఇంటికి కోడలుగా వెళ్తాను. నాకు పెళ్లి కుదిరినప్పుడు మా మామయ్య గారు సర్పంచ్ తమ్మర్లు. నా పెళ్లి టైం ఎప్పుడే నాకు ఎందుకు ఒక సంకల్పం మనసులో ఒకటి వచ్చింది, ఎప్పటికైనా నా ఊరికి సర్పంచ్ గా చేస్తానని. ఎందుకు అనిపించిందో మరి భగవంతుడు నాకు ఎందుకు అనిపించి తెలీదు. అదే విధంగా నేను వెళ్ళిన తర్వాత నా మ్యారేజ్ అయ్యి ఒక 15 years తర్వాత నాకు అవకాశం వచ్చింది, లేడీ రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు మామయ్య గారు అప్పటిదాకా 20 years మామయ్య గారు చేశారు. లేడీ వచ్చేసరికల్లా మమ్మల్ని నిలబెట్టమని మళ్ళీ ఫోర్స్ చేస్తారు. లేడీ మీ ఫ్యామిలీ నుంచి నిలబడాలా, మీ ఫ్యామిలీ వాళ్ళకైతే మా ఊరు నుంచి అవకాశం ఇస్తారంటే అప్పుడు ఒక పెద్ద కోడలుగా మామయ్య గారు వాళ్ళు, మా మరిది గారు వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి నన్ను నిలబెట్టారు అక్కడ. అప్పుడు 2002 సంవత్సరంలో నేను సర్పంచ్ గా ఉన్నాను అక్కడ. అప్పుడు 5 years. సో మీ రాజకీయం ఫస్ట్ సర్పంచ్ కూర్చెక్కారా? సర్పంచ్ కూర్చెక్కా. ఎట్లా ఉంది అప్పుడు ఫస్ట్ ఫీలింగ్? అంటే అప్పుడు కొంచెం యంగ్గా ఉన్నాము, బాగా యాక్టివ్ గానే పార్టిసిపేట్ చేసా. అంటే అప్పుడు కరెక్ట్ గా అవగాహన రాల నాకు. ఇంకా అంత రాజకీయాల మీద పెళ్ళయి కొత్త పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్ పంపించుకోవడం, పెద్ద ఫ్యామిలీ, తొందరగా బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పటి నుంచి స్టార్ట్ బయటకు వెళ్ళటం. మీటింగ్లు అవన్నీ ఎక్కువ మా సార్ కండక్ట్ చేసుకున్నాడు. అంటే మీటింగ్కి వెళ్ళేవాళ్ళం, వెనక అన్ని సార్ చూసుకునేవాడు. ఏదైనా మాట్లాడాలి చేయాలంటే మాత్రం నేనే మాట్లాడేదాన్ని. మీటింగుల్లో గానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నా గ్రామ పంచాయతీలలో ఉంటే చేసి మాట్లాడేదాన్ని. వెనక పనులు మొత్తం మామయ్య గారు వాళ్ళు కానీ మా వారు కానీ వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఏ పార్టీ నుంచి మీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది? ఫస్ట్ టీడీపీ. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి టీడీపీ అంటే ఇష్టము. ఫస్ట్ నుంచి
టీడీపీ నుంచి. అంటే మీకు ఒక విచిత్రం ఇక్కడ ఒకటి ఉందండి. ఏంటంటే నేను పెళ్ళైన ఇయరే మామయ్య గారు అప్పటిదాకా కాంగ్రెస్, ఆ ఇయర్ లోనే మామయ్య గారు టీడీపీలోకి వచ్చారు. ఓకే ఓకే. అప్పటి నుంచి కంటిన్యూషన్ టీడీపీలో ఉన్నారు. మళ్ళీ మేము మొన్న లాస్ట్ ఇయర్ కాంగ్రెస్ లోకి వచ్చాము. ఓకే. మామయ్య గారు మొన్నటిదాకా లాస్ట్ లో మాతో పాటు మామయ్య గారు కూడా మాకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ కే ఓటేశారు. లాస్ట్ చివరి శ్వాస మాత్రం కాంగ్రెస్ నుంచి విడిచారు మామయ్య గారు. ఓకే. మధ్యలో బీఆర్ఎస్ లోకి వెళ్ళలేదు? మేము వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీలోకి? బీఆర్ఎస్ లోకి వెళ్ళటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. చెప్పండి. మేము టీడీపీని వదులుకునే వాళ్ళం కాదు. మేము గతంలో 2014 నుంచి కొంచెం మల్లయాదకి సపోర్టివ్ గా నిలబడ్డా అప్పట్లో. అంటే ఒక కమ్మ సంఘాల నుంచి కొంచెం వాళ్ళు ఉండాలి సపోర్టింగ్ అని మాకు కబురు చేస్తే అప్పుడు మేము వెళ్ళి చేసాం. ఎందుకంటే ఒక కొత్త క్యాండిడేట్ కోసం కోదాడ నియోజకవర్గ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అప్పుడు దాకా చంద్రరావు గారు వాళ్ళు చేస్తున్నారు అంతా. సరే చూద్దాం, జనం కూడా వెయిట్ చేస్తున్నారు కదా, ఈయన ఏదో కొంచెం యాక్టివ్ తిరుగుతున్నాడు కదా అని చెప్పేసి మేము కూడా అందరం కలిసి సపోర్ట్ చేసాము. అప్పుడు టికెట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కానీ ఏ ఇయర్ లో? 2014. 2014 వరకు మీరు టీడీపీలోనే ఉండి బొల్లమల్ల యాదవ్ గారికి సపోర్ట్ ఇచ్చారు? అప్పుడే చేసాం సపోర్ట్ ఆ టైంలోనే. అంటే అప్పుడు దాకా చంద్రరావు గారికే ఉన్నాం మేము. చంద్రరావు గారికి సపోర్ట్ చేస్తాం టీడీపీని. ఆయన సపోర్ట్ చేస్తే అప్పుడు ఓడిపోయారు తను. తర్వాత ఇంకొకటి ఇక్కడ ఏం జరిగిందంటే మేము కొంచెం ప్రయాణం చేస్తున్నాం 14 నుంచి 18 లోపు. ఏదున్నా మాకు సపోర్టింగ్ గా మేము తనకి సపోర్టింగ్, ఎందుకంటే ఓడిపోయాడు కొంచెం ఆయన మెంటాలిటీ మాకు అప్పుడు అంత పూర్తిగా, అంటే ఎవరిదైనా మేము అంత పూర్తిగా లోతుకి వెళ్ళాం. ఎవరి మెంటాలిటీ ఎవరిదైనా మేము ఒకళ్ళు నమ్మితే వాళ్ళ లైఫ్ లో లోతుకి వెళ్ళి చూడం తొంగి, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి కనుక్కో. సరే ఇక్కడ మంచి జరుగుతుంది కదా, చేస్తున్నారు కదా అని చెప్పి మేము తిరిగాము, చేసాము. 18లో కూడా టికెట్ కూటమి. అప్పుడు కూటమిలో టికెట్ నాకే వస్తుంది అన్నారు. లాస్ట్ మినిట్ వరకు వస్తుంది కదా, ఎట్లాగో మనం తిరుగుతాం కదా అనుకున్నాము. లాస్ట్ మినిట్ లో టికెట్ ఆయనకి చేంజ్ అయింది. కూటమిలో భాగంగా కాంగ్రెస్ కి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. అప్పుడు లాస్ట్ మినిట్ లో మేము మీటింగ్ పెట్టాం టీడీపీ పార్టీ ఆఫీస్ లో. మీటింగ్ పెట్టినప్పుడు మా అన్నయ్య గారు ఒక ఆయన జర్నలిజం చేసేవారు. మీరు అందరు కలిసిపోయి ఒకసారి చంద్రబాబు నాయుడిని ఒత్తిడి చేస్తే ఇస్తారమ్మాయి, మీరు వెళ్ళండి అందరు కలిసి అన్నారు. నేను అదే విషయం రమేష్ గారు మేము మల్లయాద గారితో మేము డిస్కస్ చేసాము. అంటే ఇవ్వరండి, మాకు డిసైడ్ అయింది వాళ్ళకంటే ఒకసారి పోయి కనుక్కోవచ్చు తప్పేది, అందరం కలిసి పోదామని నేను డేర్ చేసి అందరం కార్లు తీసుకొని పోదామన్నా. పోదాం పండి అందరం కలిసి అంటే లేదు మనం వెళ్ళొద్దాం పండి, మన నలుగురు కలిసి ముందు పోదాం పండి అంటే అప్పుడు మల్లయాద గారు ఇల్లు అందరం కలిసి అక్కడికి వచ్చారు. అందరు రెడీగా ఉన్నారు పాపం రావడానికి. సార్ అన్నాడు వద్దులే మనం పోయేద్దాం పండి అని చెప్పి వెళ్ళారు. అప్పటికప్పుడు పిఏ గారికి ఫోన్ చేసి, అప్పుడు అమరావతిలో ఉన్నారు చంద్రబాబు గారు, వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళగానే కలిశారు. ఏంటమ్మా ఏంటి మళ్ళీ అంటే సంగతి కదండి, ఒకసారి అడగటానికి వచ్చి నాకు వేరే ఏదో మీటింగ్ ఉంది కొంచెం లోపల, అంటే ఆఫీసర్స్ తో మీటింగ్ పెట్టుకున్నారు సారు, ఒక పావు గంట ఆగండి అమ్మా నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాలే అన్నాడు. అయితే ఆ రోజు టైం ఇచ్చాడు కదా, పావు గంట అక్కడ కూర్చుందంటే చంద్రబాబు నాయుడు గారు అంటే లేదు వెళ్దాం పాదండి అన్నారు. అదేంటండి సార్ కూర్చోమన్నారు కదా అన్న. లేదులేండి ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేదు, ఉంటే మాట్లాడదాం అని ఉండమని అంటాడు కానీ నాకు వేరే ఉందిలేండి పదండి సర్లే అని చెప్పేసి బయలుదేరి నేను మా వారు సార్ అందరం కలిసి బయలుదేరి వస్తుంటే ఆ రోజు మల్లయాద గారికి మామూలుగా ఫోన్లు వస్తున్నాయి పార్టీలకు రమ్మని టీఆర్ఎస్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు అసలు వాస్తవం చెప్తాను, ఇప్పుడు తన గురించి చెప్పడం కూడా వాస్తవాలే చెప్పాలి. ఇక్కడ ఎస్మైక్ ఛానల్ అంటేనే వాస్తవాలు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఇది మహిళా నియోజకవర్గం ఎమ్మెల్యే, మీరు మహిళలు ధైర్యంగా మాట్లాడతారన్న నమ్మకం నాకుంది. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా అదే అన్నారు, నేను వాస్తవాలు మాట్లాడితే వచ్చేయండి అన్నారు. చెప్పండి. అయితే ఆ రోజు ఇక వస్తుంటే దారిలో కేసీఆర్ గారు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు మల్లయాద గారు కార్లో అయితే. చేస్తుంటే బీజేపీ వాళ్ళు కూడా ఫోన్ చేస్తారట్టుంది. సార్ బీజేపీలో పోతే ఎట్లుంటదని డిస్కస్ చేశారు రమేష్ గారితో. రమేష్ గారు ఏమన్నాడంటే బీజేపీలోకి వద్దండి, అంత మన దగ్గర మన నియోజకవర్గంలో అంత లేదు కదా, అంత అయితే లేదు కదండి ప్రస్తుతానికైతే అన్నారు. కేటీఆర్ ఫోన్ చేస్తున్నారంటే సార్ టీఆర్ఎస్ ఉంది కదండి, కొంచెం వెళ్తే టీఆర్ఎస్ లోకి వెళ్ళండి అన్నాడు. అంటే మన టీఆర్ఎస్ లో ఆయన మనసులో ఏముందో మనకైతే తెలియదు. టీఆర్ఎస్ లోకి వెళ్తే మీ సామాజిక వర్గం అంతా మాకు సపోర్ట్ చేస్తుందో చేయదో అని అన్నారు. మీలాంటి వాళ్ళు కూడా వస్తారో రారంటే మేము ఒక్కటైతే ఆ రోజు కారులో ఒక్కటి మాట ఇచ్చాను నేను కానీ రమేష్ గారు, ఎందుకంటే కొంచెం నాకు మాట ఇస్తే ఏ విషయంలో వెనక్కి తీసుకోలేము మేము. రమేష్ గారు ఏమన్నాడంటే సార్ మీకు గినక బీ ఫామ్ వస్తే టీఆర్ఎస్ నుంచి
మేము పార్టీ మారుతాం సార్ అని. ఓకే. ఆ రోజు కారులో మాట ఇచ్చారు. సరేనండి, ఆలోచించుకుంటా నేను. కేటీఆర్ గారు అయితే ఫోన్ చేస్తాను, నేను వెళ్ళొస్తా అని చెప్పేసి మమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయారు. అయితే 2 డేస్ దాకా తను ఎక్కడికి వెళ్ళారు ఏందని మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే మాతోటి బాగా ఉంటాడు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా మేము బాగుండేవాళ్ళం. వెళ్ళిపోయారు. ఎక్కడికి పోతున్నారు ఏంటన్నది మాకు ఇన్ఫర్మేషన్ లేదు. అందరూ అడుగుతున్నారు, మీరు వెళ్ళొచ్చారు కదా అసలు మేడం ఏమైందని. అంటే కష్టం అట్టుంది, ఇవ్వరనుకుంటా సార్కి, చూస్తున్నారు, మరి ఏం జరుగుద్దో తెలియదు అన్నాం మేము. అందరు మమ్మల్ని అడుగుతున్నారు. ఈలోపు కూటమి తరపు నుంచి మేడం గారికి కన్ఫామ్ అయింది టికెట్ ఆ రోజు. ఓకే. మళ్ళీ యాదవ్ గారు మళ్ళీ 2 డేస్ తర్వాత నాడు వచ్చి టిఆర్ఎస్ లోకి వెళ్తున్నానండి అన్నారు. ఓకేనండి అన్నాం. పొద్దున్నే ఫోన్ చేశారు మాకు ఆ రోజు 7 గంటలకల్లా ఫోన్ చేసి, రమేష్ గారు వచ్చేసేయండి అని ఫోన్ చేశారు. రమేష్ గారు ఎందుకో సార్ రమ్మంటున్నాడు, మల్లయాద గారు వెళ్దామా అంటే, ఏంటంటే ఏం రమ్మంటున్నారు, పద పోదాం, పార్టీలోకి అయితే వెళ్తున్నా అన్నారు అన్నాడు. అంటే పార్టీలోకి వెళ్తున్నాడు, మన ఎందుకు రమ్మన్నారు అన్న నేను. అంటే ఏం మరి రమ్మన్నారు కదా, పద వెళ్దాం అంటే, అంటే మమ్మల్ని రమ్మన్న ఉద్దేశం ఏంటి తెలియదు, మేము మామూలుగా వెళ్ళాం. ఎందుకంటే మేము డైరెక్ట్ గా మేమేమన్నా, మా ఉద్దేశం ఏంటంటే బీఫామ్ వస్తే మారుతాం అని చెప్పాం కదా, బీఫామ్ వచ్చింది రా అని మాకు కన్ఫామ్ చేయలే, చెప్పలే మాకు అసలు. రమ్మన్నారు కదా వెళ్ళాం మేము. ఆడికి వెళ్ళేసరికల్లా పార్టీ టిఆర్ఎస్ వాళ్ళంతా, అంటే శశిధర్ రెడ్డి గారి వర్గం వాళ్ళంతా వచ్చారు. అంతా కోలాహలంగా ఉంది. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సార్ మరి పదండి అన్నారు. ఎక్కడికి సార్ అన్నాడు రమేష్ గారు. అంటే కేటీఆర్ గారు రమ్మని, పార్టీ మారుతున్నా నేను, పదండి నాతో పాటు మారుతున్నా అంటే, సార్ మరి టికెట్ కన్ఫామ్ అయిందా అని అడిగాం. అంటే ఇంకా మీకెందుకు, ఇంకేం కాదులే కానీ మీరు రండి అన్నాడు. ఆ మాటగా మేమేమంటే, టికెట్ కన్ఫామ్ అయితే వస్తా అన్నా కదా సార్, కానివ్వండి. ఇప్పుడు మేము డైరెక్ట్ గా వెళ్ళాం అనుకోండి, మా సామాజిక వర్గంతో ఎవరితో చర్చించకుండా, మా వాళ్ళతో కూడా మేము అడగాలి కదా, ఇంట్లో గాని మాకు అమ్మ వాళ్ళతో, చౌదరిస్ మాకు ఊళ్ళల్లో బలగాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడుకోవాలి కదా. సార్ మీకు టికెట్ కన్ఫామ్ అయితే వస్తా అన్నాం కదా, కాకపోతే మీది కాలేదు కదా, మాకు ఏ విషయం ఏం తెలియదు కదా సార్, మీరు బదండి, ఏదైనా ఉంటే మేము వస్తాం లేండి అని చెప్పాం ఆ రోజు. చెప్పి ఓకే ఆల్ ద బెస్ట్ సార్ అని చెప్పేసి మేము వచ్చేసాం. ఇక వచ్చేసిన తర్వాత సార్ వెళ్ళి ఆడ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో విషయాలు మనకైతే తెలియదు అసలుకి. మళ్ళీ వచ్చి టికెట్ కన్ఫామ్ అయిందని చెప్పి వచ్చారు ఒకనాడు. వస్తే బీఫామ్ వచ్చిందండి, మరి పార్టీలోకి రావాలండి మీరంటే, ఓకే మీకు బీఫామ్ వచ్చింది, మాట ఇచ్చాం కాబట్టి మేమైతే వస్తామని చెప్పేసి, మేము చుట్టుపక్కల గ్రామాల్లో మాకు చాలా మంది బంధువర్గం ఉంది, బలగం పెద్దది మాది, అందరికి ఫోన్లు చేసాం చాలా మందికి. ఎందుకంటే టీడీపీ ఫస్ట్ నుంచి నేను టీడీపీలో తిరిగాము, ఏ మీటింగులు ఉన్నా, అంతకుముందు కూడా జిల్లా మహిళా అధ్యక్షురాలకు కూడా చేశాను నేను టీడీపీలో. తిరిగేదాన్ని, చంద్రబాబు నాయుడు మీటింగ్ లో తిరిగేదాన్ని. చాలా మందికి నియోజకవర్గంలో తెలుసు, మీటింగ్లు ఉన్నప్పుడు కూడా మండలాలు కూడా పోయి వచ్చేదాన్ని నేను. వాళ్ళందరికీ, మా చౌదరీస్ వాళ్ళందరికీ రమేష్ గారు మేము ఫోన్లు చేసాం, మరి ఏంటి ఇట్లా మారదాం అనుకుంటున్నాం పార్టీ, మరి ఇక్కడ టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గం, మరి ఇది మేము మలయాద గారు గతంలో ఓడిపోయింది కదా, సరే ఈసారి టికెట్ ఇస్తే ఈసారి గెలుస్తాడు కదా అన్న ఆలోచన ఉంది, మరి ఇవ్వలేదు ఈసారి. టిఆర్ఎస్ లోకి వెళ్ళాడు కదా, మరి ఆయనతో పాటు వెళ్దాం అనుకుంటున్నా, ఆయనైతే వెళ్ళారు కదా, మాట ఇచ్చాం ఆ రోజు వెళ్దాం అనుకుంటుంటే, చాలా మంది ఊళ్ళల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము పార్టీ అయితే మారం గాని మీకోసం మేము మల్లయ్య గారికి ఓటేస్తాం. ప్రతి బంధువర్గంలో గాని, మా చుట్టాలు గాని ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్పారు. కొంతమంది మారారు. మా గ్రామంలో వాళ్ళైతే, మీరు రమేష్ గారు ఇటు ప్రయాణిస్తాడు, ప్రయాణం చేస్తామని చెప్పి మాతో పాటు చాలా మంది వచ్చారు. మా ఊర్లో తమ్మర్లో గాని, కొంచెం గోన్రేళ్ళ వాళ్ళ చుట్టూ కొంతమంది వచ్చారు. కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ అంటే అభిమానం వాళ్ళు ఉన్నారు. అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా మల్లయ్య గారికి సపోర్ట్ చేశారు ఆ రోజు. ఎందుకంటే పార్టీ మారకపోయినా సరే, గతంలో పద్మావతి గారికి సపోర్ట్ చేశారు, అప్పుడు గెలిచారు కదా, ఈసారి మల్లయ్య దగ్గర తిరుగుతున్నాడు కదా, చేద్దాం అని చెప్పి అప్పట్లో ఆయన సపోర్ట్ చేశారు అందరూ. చివరికి అడు చేసి ఇడు చేసి లాస్ట్ కి ఒక 720 ఓట్లతోటి 650 ఓట్లతోటి గెలిచింది సార్. సరే 650 600 నిజంగా ఆ ఓట్లు వచ్చి గెలిచినాయా, లేకపోతే ఈవీఎం ఏమైనా తారుమారు చేసి గెలిచారా? ఈవీఎం తారుమారు చేసి గెలిస్తే ఇప్పుడు చాలా తేడా, ఇప్పుడు కూడా గెలవాలిగా. అంటే ఆ రోజు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసేసి ఈవీఎంలు కూడా భద్రపరిచారు కదా, ఏదో ఓట్ల లెక్కింపు తేడా వచ్చింది, వాస్తవానికి బొల్లమల్ల యాదవ్ గెలవలేదు, గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి అలా తోసేశారు అని అన్నారు. నిజమేనా మేడం? అప్పుడు మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఆ రోజు అక్కడ ఏం జరిగింది, ఈవీఎంలు మాత్రం మనకైతే అర్థం కావట్లేదు.
అంతకుముందు పద్మావతి మేడం గారు కూడా ఈవీఎంలు బ్యాన్ చేయాలని చెప్పేసి సపోర్ట్ చేయమన్నది మమ్మల్ని కూడా టీడీపీలో ఉన్నప్పుడు. మేము కూడా కలెక్టర్ ఆఫీస్ పోయినాం, ఈవీఎంలు వద్దండి మాకు బ్యాలెట్ పత్రంతో మాకు ఓటింగ్ కావాలని చెప్పి వెళ్ళాం. ఈవీఎంలు వాళ్ళకి కూడా ఇష్టం లేదు అప్పటి నుంచి కూడా. మేము కూడా అప్పుడు సపోర్ట్ చేసాం టీడీపీలో ఉన్నప్పుడు కూడా, ఈవీఎంలు తీసేద్దాము బ్యాలెట్ పత్రం. అక్కడ ఆ రోజు ఏం జరిగిందో తెలియదు మరి, వాస్తవాలు అయితే గెలిచింది అన్నారు. ఇంకొక విషయం అంతే లెక్క పెట్టిరా లేదా? లెక్క పెట్టారండి, వెళ్ళాం కదా మేము లాస్ట్ మినిట్ లో వెళ్ళాము. గెలిపైతే వచ్చింది కదా, గెలిపైతే గెలిచారు. ఆ రోజు అయితే ఆ రోజు ఏం జరిగిందో ఈవీఎంలు తారుమారు చేసి ఎట్లా అంటే గవర్నమెంట్ ఈవీఎంలు తారుమారు చేశారంటే అండి అన్ని రాష్ట్రాల్లో ఉంటది కదా, ఇది ఒక్కడ కాదు కదా, అన్నిట్లో ఉంటది. ఇప్పుడు కూడా మరి ఈవీఎంలు తారుమారు అనొచ్చు ఈ టైంలో కూడా. చెప్తున్నా అసలు విషయం అది ఏం జరిగిందో తెలీదు ఎక్కడ. అంటే ఇప్పుడు బొల్లమల్ల యాదవ్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మీరు ఏ పదవి పోటీ చేసిరు? నేను మామూలుగా అయిపోయింది అది. అయిపోయిన తర్వాత మా ఊర్లో 100 ఓట్లు ఉన్న టీఆర్ఎస్ ముందు. మేము వెళ్ళిన తర్వాత 1570 ఓట్లు వేయించి 1570 ఓట్లు మా గ్రామం నుంచి మేము నిలబడి బతిలాడుకుని వేయించుకున్నాం. గ్రాఫ్ పెంచాం మేము. ఆ వారం రోజులు మేము బయటకు వెళ్ళకుండా ఉంటే ఆ రోజు ఆయన ఆ 650 ఓట్లు కూడా పడిపోయాయి. వాస్తవాలు చెప్తాను. మేము ఒక్కలం ఆగిన. ఆ టైంలో చాలా మంది వచ్చారు, జానీబాయి గారు వచ్చారు, చంద్రరావు గారు వాళ్ళు వచ్చారు, బాబు గారు వాళ్ళు వచ్చారు, పాండరంగారావు గారు వచ్చారు. అందరూ ఆ టైంలో సపోర్ట్ చేశారు. గవర్నమెంట్ ఉంది టీఆర్ఎస్, ఒకసారి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, చూద్దాం అని చెప్పేసి ఎలా ఉంటుందో చూద్దాం, వెళ్ళదు కూడా ఏందో కూడా అన్నట్టు వాళ్ళు కూడా వచ్చారు. అందరం కష్టపడి చేసినాం. అందరం ఆ రోజులో కష్టపడితేనే ఇంత సామాన్యని ప్రమీల గారు ఇంత కష్టపడి బొల్లమల్ల యాదవ్ గారిని గెలిపిస్తే బొల్లమల్ల యాదవ్ గారు సామాన్యని ప్రమీల గారిని దారుణంగా మోసం చేశారు. చెప్పా కదా మేము ఒకళ్ళని నమ్మితే వెనక ముందు ఆలోచించమని. ఎందుకు మోసం చేశారు మేడం? మోసం అంటే ఇవాళ రేపు ప్రపంచం ఎడు తిరుగుతుందండి, డబ్బుతో తిరుగుతుంది. డబ్బు కూడా మేము పెడతాననే ఆలోచన ఉంది మాకు. నేనేంటంటే ఫస్ట్ నుంచి ఒక మున్సిపాలిటీ ఎలక్షన్స్ అంటే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను మీకు హామీ ఇచ్చి మోసం చేసిరా? హామీ అంటే ఒక విషయం చెబుతాను, ఇందులో వాస్తవం చెప్తాను నేను. తనే అంతకుముందు మేము ప్రయాణం చేసేవాళ్ళం కదా గతంలో. ఇప్పుడు ఈ విషయం అందరికి తెలియాలి, కోదాడ నియోజక ప్రజలందరికీ తెలియాలి. ఇది గతంలో మేము రమేష్ గారు మేము ప్రయాణాలు చేసేవాళ్ళం, హైదరాబాద్ అని తిరుపతి వెళ్ళాము. ఒకసారి ఇది వెంకటేశ్వర సాక్షి చెప్తున్నాం మేము. నేను రమేష్ గారు మల్లయాదవ్ గారు మేమందరం తిరుపతి వెళ్తున్నాము. వెళ్లే టైంలో ఎందుకో ఈ రాజకీయ ప్రస్తావన వచ్చి ఈసారి మున్సిపాలిటీలో పాగా వేయాలండి మనం అన్నాడు రమేష్ గారితో. అంటే ఏంటంటే ఈసారి మున్సిపాలిటీకి మీరు నిలబడాలి, మనం అందుట్లో పాగా వేయాలి. అప్పుడు టీడీపీలో ఉన్నాం. పాగా వేయాలంటే అంటే రమేష్ గారు ఏమనుకుంటే పాగా వేయటం అంటే మాకు చైర్మన్ ఇస్తానన్న ఆలోచన మాకుందిగా అప్పటి నుంచే. మనకైతే ఇస్తాడు, నమ్మి ప్రయాణం చేస్తున్నాం కదా అంతా. గెలిచిన తర్వాత ఆ మాట మళ్ళీ మాకు గుర్తుకొచ్చింది. అయితే నేను ఒక్కసారి మల్లయాదవ్ గారికి మళ్ళీ ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ జనరల్ లేడీ వచ్చింది. నియోజక ప్రజలందరూ అనుకున్నారుగా సామాన్య ప్రమీల గారి కోసమే జనరల్ లేడీ చేసిండు అనుకున్నారు. కాకపోతే అది కరెక్ట్ కాదు. ఆయన మెంటాలిటీ కొంచెం తెలుసుకుని అప్పటికి గెలిచిన తర్వాత, అప్పుడు గెలిచి 3 నెలలు 4 నెలలు అవుతుందట్టుంది. డిసెంబర్ ఎలక్షన్స్ అయినాయిగా, మనకి తర్వాత మే జనవరి 6 నెలలు 7 నెలలు పట్టింది ఎలక్షన్స్ కి. అయితే చేయటం అయితే చేయడు, ఇది యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చి ఉంటది అని అనుకున్నా నేను. చేయటం అయితే చేయడు, ఆయన మెంటాలిటీ కొంచెం అర్థం అవుతుంది. ఎందుకంటే గెలిచిన తర్వాత ఆయనలో చాలా మార్పులు వచ్చినాయి. మార్పు అంటే కొంచెం దూరం పెట్టడం, నమ్మిన వాళ్ళందరినీ ఏదని చెప్తుంటే అట్లా కాదు ఇట్లా కాదు అని అంటాం, నాకు తెలుసు అని అంటాం. కొన్ని విషయాల్లో స్టార్ట్ అయింది. మేము కొన్ని ఇప్పుడు మమ్మల్ని నమ్మి చాలా మంది ఓట్లు వేస్తారు కదా కమ్మ సామాజిక వర్గాల వాళ్ళు. కానీ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఫలానాది మేము పోలీస్ స్టేషన్ కి పోయి ఇది కరెక్ట్ ఉంటేనే రమేష్ గారు మామూలుగా ఇన్వాల్వ్ కాడు ఏ విషయాల్లో. ఏదైనా ఒక పంచాయతీ తీసుకొచ్చినప్పుడు అవతల ఇద్దరు కూర్చోబెట్టి మాట ఎత్తు న్యాయం ఉంటే చేస్తాడు. ఒక పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ ఎస్ఐ గారికి ఫోన్ చేసి రమేష్ గారు చెప్పింది ఆఫ్ చేయండి అన్నారు. చెప్పాడు. నీ షాక్ అయిన ముందుగా ఆ రోజు ఆ న్యూస్ తెలిసిన కాంచి షాక్ అయ్యి రమేష్ గారు ఏంటి అంటే ఆ ఇష్యూ ఒకసారి మల్లయాదవ్ గారి దగ్గరికి పోయి కూడా చర్చించిండు. సార్ ఒక పంచాయతీ ఇట్లా వచ్చింది గోండాల నుంచి, ఇది జరుగుతుంది సార్, మరి ఇది మాట్లాడుతున్నా నేనంటే ఓకే అన్నాడు. మరి బిజీగా ఉన్నట్టుంది ఆ రోజు కూడా. ఓకే కానీ ఏం లేండి అన్నాడంట. తర్వాత ఏం జరిగిందో మరి అసలు ఏంటి విషయం అయితే తెలియదు. పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి అయితే ఆపమని అన్నారని చెప్పి ఎస్ఐ గారు మాకు ఫోన్ చేసి చెప్పారు. సార్ మీది కొంచెం ఆపమని చెప్పాడు సార్, ఇది నేను చేయలేనని అన్నాడు ఎస్ఐ గారు. షాక్ అయిన నేను, ఎందుకంటే డేర్ పర్సన్ కాబట్టి మరి పోయి ఎందుకు ఆఫ్ చేసి పోయి అడుగుదామండి అంట నేను. రమేష్ గారే వద్దు ఆగు, అట్లా అడగటం కాదు కదా, ఆయన ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిండు, గతంలో లాగా మల్లయాదవ్ గారు కాదు, కొద్దిగా ఆగు అన్నాడు. అంటే సరే ఎందుకు ఆగమంటున్నారని చెప్పి నేను అట్లా 2-3 షాకులు తిన్నా మేము.
షాకులు అయిన తర్వాత షాకులు నడుస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ హడావుడి వచ్చింది. నేను సార్కి ఫోన్ చేస్తా, సార్ మరి జనరల్ లేడీ ఏంది, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి అంటున్నారు కదా, నేను గతంలో ఊరికి సర్పంచ్కి చేశాను మా ఊరికి, మరి ఇప్పుడు నేను కౌన్సిలర్గా అయితే నిలబడలేను, మీరు చైర్మన్ ఇస్తానంటేనే నేను నిలబడతాను, నాకు అవకాశం ఇస్తారా చెప్పండి సార్ అన్న. దానికి అన్నాడు, ముందు నువ్వు నిలబడు, గెలవాలి కదా అన్నాడు. అంటే గెలవటానికి ఎందుకు గెలవండి, గెలుస్తాం గెలవటానికి, కానీ మీరు ఇస్తానంటే నేను నిలబడతానంటే సరే ముందు నిలబడన్నాడు. అయితే నా ఆలోచన ఏంటంటే, ఒక ఊరికి సర్పంచ్కి చేసిందని అంటే మా ఊరు ఓటింగ్ అయితే 4,500 జనాభా ఉంది. అంత జనాభా మాకు ఓటింగ్ ఎంత 16,000-1700 ఉంటాయి కౌన్సిలర్ గా. ఒక కౌన్సిలర్ గా అంత తక్కువ నిలబడి మళ్ళీ ఉండాలంటే ఉండలేం కదా, అదే ఆలోచన ఉంది. సరే అన్నాడు కదా అని చెప్పేసి లాస్ట్ లో నామినేషన్ వేసే రోజు కూడా వెళ్ళా నేను. 3వ వార్డు జనరల్ అయింది, 4వ వార్డు జనరల్ లేడీ అయింది. జనరల్ లేడీ మీదేమో మొత్తం ఎస్సీ ఎస్టీ అంతా వీళ్ళు ఉన్నారు, అంతా బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. జనరల్ దాని మీద మొత్తం మా చౌదరీస్ ఉన్నారు ఎక్కువ ఓటింగ్స్. అయితే మా మధ్య గారిని పార్టీ మారమంటారు, బలంతం చేయమంటాడు మల్లయ్య గారు. నరేష్ గారిని పార్టీ మారండి అంటే, సార్ పార్టీ మారటానికి మారపడానికి మేము బలంతం చేయకూడదు కదా సార్, ఒక ఫ్యామిలీలో వాళ్ళమైనా బలంతం చేయకూడదు కదా సార్ మేము. తను మారండి అంటానంటే తను నామినేషన్ వేశాడు. 3వ వార్డు నుంచి టీడీపీ తరఫున నామినేషన్ వేయించారు. వేపిస్తే తను విత్డ్రా చేపిమంటాడు, మమ్మల్ని బలంతం చేస్తాడు. మీరు విత్డ్రా చేయండి, సరే కష్టం నష్టం అండి మా మరిది గారిని కూర్చోబెట్టాం మేము. ఇంకా నామినేషన్ వెళ్ళిండి, విత్డ్రా కావాలా. ఈ నైట్ ఊళ్ళోకి వెళ్ళి మా అన్నయ్య తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, మరి ఏంటంటే మా మరిది గారు నమ్మాలి అప్పుడు కూడా ఆయన్ని. మీరు ఎందుకు నమ్ముతున్నారో కానీ ఆయన్ని, మీకు ఇస్తాడని అనుకుంటున్నారట్టుంది, ఆయన అయితే మీకు ఇయ్యడు. నన్ను విత్డ్రా చేయమంటున్నారు మీరు, నేను విత్డ్రా అయ్యాను అనుకో, నా రాజకీయ మీ రాజకీయం కోసం నా రాజకీయాన్ని బలి చేయాలని చూస్తున్నారు మీరు, నేను విత్డ్రా అయితా, రేపు ఇయ్యపోతే ఏంది పరిస్థితి అన్నాడు మా మరిది గారు. మాకు నమ్మకం ఉంది నరేష్ ఇస్తాడని రమేష్ గారు నమ్మాడు. నాకు ఎక్కడో కొంచెం తొలుస్తుంది, ఎందుకంటే అంతకుముందు లక్ష్మీనారాయణ తిరుగుతున్నాడు కొంచెం. ఫస్ట్ అసలు లక్ష్మీనారాయణ సపోర్ట్ చేయలా. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు లక్ష్మీనారాయణ ఒక బీసీ క్యాండిడేట్ కి టికెట్ వచ్చినప్పుడు, ఆయన బీసీ క్యాండిడేటే కదా, అసలు అప్పుడు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళాడు. అందరేమో లక్ష్మీనారాయణకి ఇస్తారనుకుంటున్నారు. మేమేమనుకుంటున్నామంటే, ఒక బీసీ క్యాండిడేట్ కి టికెట్ వచ్చినప్పుడు బీసీ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా అప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళాడు కదా లక్ష్మీనారాయణ, పార్టీలోకి రాలే కదా, ఇవ్వలే ఆయనకి ఎందుకు ఇస్తాడని రమేష్ గారు నమ్మారు బాగా. నమ్మాడు. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత వచ్చాడు కదా లక్ష్మీనారాయణ పార్టీలోకి, ఎందుకు ఇస్తాడులే ఇవ్వలే అని అంటాడు రమేష్ గారు. అయితే 2-3 సార్లు ఎందుకో మాతోటి మామూలుగా క్యాజువల్ గా మాట్లాడుతుంటారు. వాస్తవం చెబుతున్నా, నాకు ఈ కార్ పెద్ద కార్ ఏదో ఉంటది కదా, మా అన్నయ్య డిస్కవరీ కార్ టైప్ది ఒకటి ఉంటది, ఫార్చునర్ కూడా కాదు, ఆ కారులో నేను అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నా రమేష్ గారు అన్నాడు. వెళ్తే వెళ్ళండి మిమ్మల్ని ఎవరు వద్దంటారన్న. అయితే అంత దూరంగా మేము ఆలోచించలేదండి. మేము ఏం ఆలోచించామంటే, ఎలక్షన్స్ అప్పుడు 2014లో పెట్టుబడి పెట్టామండి మేము. వాస్తవంగా ఆ రోజు కూడా పెట్టుబడి పెట్టాము, మేము పెట్టాం పెట్టుబడి. ఆ రోజు 15 లక్షల దాకా మా సొంతం పెట్టినామండి. 15 లక్షలు పెడితే ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత కట్టా సతీష్ గారు దీనికి సాక్ష్యం. అయితే సతీష్ గారు నేను మల్లయ్య గారు ఎలక్షన్స్ అయిపోయినాయి, మరి లెక్కలన్నీ ఒప్పచెప్పినాం. ఏంటి అంటే, మేము ఏదైనా డబ్బులు తీసుకురావడం వరకే, పంచేది అవన్నీ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు చూసుకోవటం వరకే. రమేష్ గారు ఎక్కడైనా పలానా వాళ్ళు డబ్బులు ఇస్తారండి తీసుకురండి అని చెప్పేవాడు మల్లయ్య గారు, తీసుకొచ్చి ఆ డబ్బు చెప్పేవాడేనా అంతవరకే. తర్వాత ఈ ఎలక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత మరి మా ఊర్లో ఏదో కొంచెం తక్కువని పలా టీచర్స్ వాళ్ళకి ఏదో పంచాలంటే ఇట్లా జరిగినాయి అని చెప్తే, సతీష్ గారు గొప్ప చెప్పారుగా మీరు అని అంటే, అవునండి. సతీష్ గారిని అడిగితే మరి ఏం చెప్పాడో, ఆడ ఏం జరిగిందో తెలియదు, ఆ డబ్బులు రాల. చెప్తున్న విషయం, ఆ రోజు పెట్టుబడి పెట్టామండి, ఆ రోజు అయిపోయింది. ఓడిపోయింది కదా సార్ వదిలేయాలండి, దాని గురించి ఎందుకులే చర్చలు అని చెప్పేసి మేము కూడా వదిలేసినాం, ఆ డబ్బులు వదిలేసాం. ఎందుకంటే లైవ్ లో రమేష్ గారు ఆయన ఫ్లాట్ అమ్మి, సొంత ఫ్లాట్ అమ్మి డబ్బులు తీసుకొస్తుంటే చూసాడు, ఈయన తీసుకొచ్చాడు డబ్బులు. మల్లయ్య దగ్గర సొంత ఫ్లాట్ అమ్ముకున్నాడు, అమ్ముకొని డబ్బులు తీసుకొచ్చేది ఈయన సాక్ష్యం దానికి అనుకున్నాడు. కానీ సరేలే ఓడిపోయింది కదా, ఆయన ఫ్లాట్ అయితే అమ్మిండు, లైవ్ లో మనం చూసినాం, ఆయనకి ఏం ఆస్తులు మనకు తెలియదు కదా, సర్లే కానీ వదిలేసాం. మళ్ళీ 18లో కూడా ఏం జరిగింది, 18లో కూడా లాస్ట్ లో ఒక విషయం చెప్తున్నాండి, అసలు మల్లయ్య యాదవ్ గారు ₹1 పెట్టలే మన 18లో, మొత్తం కేసీఆర్ గారు పంపించాడు. పెట్టుబడి మొత్తం కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకు పెట్టి చేసిండండి 2018లో. 18లో అందుకుంటే అంతట్లో ఈయన
ప్రజల మనిషి గెలుస్తాడు, మనం పెట్టుబడి పెడితే. గతంలో కూడా ఆయన ఓడిపోయాడు కదా, మనం పెడితే గెలుతాడని చెప్పి మాకన్నీ తెలుసు ఆ రోజు. అయితే కొంచెం ఆయన చేతుల మించి కూడా పెట్టుకోవాలంటే కొంచెం డబ్బుల్లో అది అంటే కూడా మేము తెలిసిన వ్యక్తి ద్వారా ₹1,00,00,000 తెప్పించాం 2018లో మళ్ళీ. తెప్పించిన తర్వాత ఆ డబ్బులు కొన్ని అటొబ్బ చెప్పాం, కొన్ని అయిపోయినాయి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ రోజు మా ఇంట్లోనే ఉన్నారు. మల్లయ్య గారి ఫ్రెండ్స్ మాకు 14 నుంచి తెలుసు, ఒక 2-3. ఆ ఫ్రెండ్స్ కూడా మా ఇంట్లో ఉన్నారు. అయితే మా ఊర్లో దానికే మేము పంచడానికి తిరుగుతాం. మా ఊర్లో డబ్బులు ఇస్తే సరిపోలేదు ఆ రోజు, ఆ డబ్బులు అయిపోయినాయి. మరి డబ్బులు అయిపోయినాయి, మా ఊర్లో సరిపోలేదు కదంటే వీళ్ళేమన్నారంటే, సార్ మీరు తెప్పించిన డబ్బులు ఏదో మీ దగ్గర కొన్ని ఉన్నాయి అన్నారు కదా, అవి పెట్టండి, మేము చెప్తుంలే, మరి ఇట్లా ఎట్లా ఆపుతామండి మధ్యలో, ఆపటం కుదరదు కదంటే. నైట్ 3 వరకు అండి నా పర్సులో ₹500, వాస్తవం చదువుతాను, ఇది చెప్పొచ్చో చెప్పకూడదు కానీ ₹500 కూడా, ఆ ₹500 కూడా ఒకరికి ఇచ్చి వచ్చిన లాస్ట్ నయా పైసలు లేకుండా ఇంటికి వచ్చినాం. మేము ఇంటికి వచ్చి 3:30-4 పడుకున్నాం. పడుకోగానే పొద్దున్నే 4:30కి ఫోన్ చేశారు మళ్ళీ రమేష్ గారికి. ఫోన్ చేసి మీ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి కదండి, కొంచెం ఎర్బాన్ పంపిస్తున్నా ఇచ్చేసేయండి అన్నాడు. అంటే ఈ నైట్ మనం ఎవరో అంతా చెప్పడం ఎందుకు, వాళ్ళేం ఫ్రెండ్స్ పైన పడుకున్నారు. ఇక్కడ ఉన్న డబ్బులు కాసిన ఉంటే ఎర్రబాబుకి ఇచ్చి పంపించాడు. 5,000 ఎర్రబాబు మరి వాళ్ళ మిస్సెస్ కోరికి ఇచ్చా తెలియదు. ఎంత అయిపోయింది. అయిపోయిన తర్వాత రమేష్ గారికి ప్రతి పైసా లెక్క రాసుకుంటాడు. ఆయన ఫస్ట్ నుంచి అలవాటు, ఇంటి బాధ్యత, ఫస్ట్ పెద్ద కొడుకు కదా, వెనకటి నుంచి ఇంట్లో. ఒకనాడు గెలిచిన తర్వాత వచ్చారు 20 రోజులకి. టీచర్స్ కి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత టీచర్స్ ఓటింగ్ ఉంటాయి కదా, అవి కూడా మా ఇంట్లోంచే నడిచినాయి. 16 మంది జాబ్ హోల్డర్స్ ఫ్రీగా ఇచ్చారు మాకు, వాళ్ళ పేర్లు కూడా రాశాడు రమేష్ గారు. అంటే ఫ్రీగా మా కోసం మేము ఇట్లా మళ్ళీ ఎదురుగా చూపించేసి ఇచ్చి పెట్టారు. మిగిలిన వాళ్ళు కొంతమందికి డబ్బులు కావాలంటే జాబ్ హోల్డర్స్ కి వాళ్ళకి డబ్బులు ఇప్పించినాము, మా దగ్గరలోంచి ఇచ్చాము. ఆ రోజు కూడా 2,40,000 దాకా అయినాయి. ఆ రోజు 7 మంది పిల్లలు అండి, చిన్న బాబు కూడా ఉన్నాడండి ఇక్కడే. అందరికి వంట చేసి పెట్టా నేను, ఇక్కడ తిన్నారు, వచ్చినట్టు పోయి ఎంఆర్ ఆఫీస్ పోయి ఓట్లు ఇచ్చొచ్చా, జరిగింది అదంతా. అయితే ఇది అయిపోయిన తర్వాత 20 రోజులు తర్వాత, నెలలో గెలిచిన తర్వాత వచ్చారు ఒకనాడు. వచ్చిన తర్వాత ఇంకా లెక్క కుదరలే, బిజీ కూడా సన్మానాలు సభలు జరుగుతున్నాయి అని చెప్పి, సార్ లెక్క ఒకసారి చెబుదాం అనుకుంటున్నా అంటే, ఏం లెక్కలు అంటే, ఆ రోజు మీరు ఒప్పు చెప్పినవి చేసినవి అని అంటే, టీచర్స్ కి కూడా ఆ రోజు పడ్డాయండి, నా ఇక్కడి నుంచి పెట్టానంటే, నేను టీచర్స్ కి వేరే వాళ్ళకి ఇచ్చాగా, మీరు ఎందుకు పెట్టారన్నాడు. ఏం మాకెవరు చెప్పాలా, కళ్యాణ్ కూడా ఉన్నాడండి ఆ రోజు, బాబు పిల్లలు అందరు ఉన్నారు, మా ఇంట్లోంచి మేమే ఇచ్చామండి, డబ్బులు అయితే అడగండి అన్నాడు. అన్న తర్వాత రమేష్ గారు లెక్క చూపించాడు ఇవన్నీ. అంటే ఇట్లా ఎగస్ట్రా పడ్డాయండి, ఇటు సంగతి అండి, మీరు ఆ డబ్బులు అండి, అసలు మీరు ఎందుకు పెట్టారు నన్ను అడగకుండా అన్నాడు. నన్ను అడగకుండా పెట్టారు అనగానే ఆ రోజు ఆ టైం 1:30 టైం అప్పుడు మేము ఫోన్ చేసి, సార్ డబ్బులు అయిపోయినాయి, మరి అవి ఉన్నాయి పెట్టమంటావా వద్దంటారు అడుగుతామండి మేము. ముందు గెలిపియాలని మాకు కూడా ఉంటది కదండి, గతంలో ఓడిపోయారు ఒకసారి గెలిపియాలని ఆలోచన ఉంటది కదా. ఆ టెన్షన్ల మీద మరి ఆ టైం ఇప్పుడు ఎట్లా అడుగుతామంటే, నా డబ్బులు మీరు ఎట్లా పెడతారు నన్ను అడగకుండా అన్నాడు. ఇది కరెక్టేనా అన్నాడు. సార్ అది ఎలక్షన్ మూమెంట్ సార్, అది ఆ టైము, వేరేదైతే పెట్టం, కరెక్ట్ కాదు, వేరే విషయాలు అయితే పెట్టం. తెల్లారి ఎలక్షన్, అదేంటి సార్ అటం అంటాడంటే, నన్ను అడగకుండా పెట్టడం కరెక్ట్ కాదు, నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే అన్నాడు. అయ్యో. ఇంకా రమేష్ గారు ఏం చేశారంటే, ఆ రోజు సరే మనం తప్పో ఒప్పో చేసిన, మనం తప్పే కావచ్చు, గతంలోనేమో ఓడిపోయిన అడగల, ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చేటట్టు ఉంది, ఇంకా ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు మరి ఎప్పుడు ఏం అవసరాలు ఉంటాయో ఎవరికి తెలీదు. సర్లే అని చెప్పేసి దగ్గర 12 లక్షల లాగా మళ్ళీ మేము మా చేతులు ఇచ్చొచ్చినాం, నన్ను అడగకుండా పెట్ట కరెక్ట్ కాదంటే. నేనే పోయి ఇచ్చొచ్చి కళ్ళ మండీలు పెట్టుకొని వచ్చి బాధ అనిపించింది. ఎందుకంటే కష్టపడి అసలు మీ పార్టీ మారిపోతే గెలిపలేదు కదండి, ఆ గెలవపోతే ఈ డబ్బులు మేము పెట్టాల్సిన అవసరం లేదు అసలుకి. 12 లక్షలు తీసేసుకున్నా మీ దగ్గర నుంచి, ఇచ్చేసి వచ్చినా నేను ఇంట్లో పోయి ఇచ్చొచ్చా. తర్వాత ఇంకా మళ్ళీ మధ్యలో మామూలుగా వచ్చేవాడు ఇట్లా అడుగుతున్నాడు. అంటే మేమేమనుకున్నాంటే, మేము పెట్టుబడి కూడా పెట్టున్నాం కదండి, ఆ రోజు ఆ నైట్ ఆ డబ్బులు పంచపైన గెలవపోయేవాడు అండి. ఆ నైట్ ఆ 12 లక్షలు పంచపైన గెలవపోయేవాడు. కారు కోరిక మర్చిపోయినా, అదే ఆ కారు ఇది అడిగాడు ఇప్పుడు వచ్చినప్పుడు, గెలిచాక ఇద్దరు మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు అసెంబ్లీకి ఇంకెళ్ళలేదు, వెళ్ళాలని అంటే కొనుక్కోండి అన్న నేను. ఎందుకంటే మాకు ఆల్రెడీ మేము డబ్బులు పెట్టుబడి పెట్టున్నాము, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా, కొనుక్కోండి అన్న మేము అంటే. పెట్టుబడి పెట్టండి అన్నాడు. మా దగ్గర ఆడి సార్ పెట్టుబడి మొన్ననేగా సార్ మేము పెట్టింది, నా డబ్బులు నాకు ఇవ్వమని డైరెక్ట్ పెట్టుబడి పెట్టమన్నాడు ఫస్ట్. అంటే నేను పెట్టుబడి పెట్టమని అన్నగా, సార్ నేను డైరెక్ట్ మాట్లాడతానండి, సార్ పెట్టుబడి పెట్టమంటే సార్ అసలు మొన్ననే కదా ఎలక్షన్స్ అయినాయి, మేము మొన్న పెట్టినాం కదా సార్ ఎలక్షన్లకి, ఇంకేడేం తీసుకొచ్చి పెట్టదు సార్ మేము పెట్టుబడి అన్న నేను అంటే. అట్లా కాదు నాకు కొనుక్కోవాలని ఉందని అంటే,
ఇప్పుడు పెట్టడానికైతే మా దగ్గర లేవు సార్, మేము కూడా అప్పే, ఇప్పుడు మీకు ఇవ్వాల్సినవి కూడా మన డబ్బులు బయట తీసుకొచ్చి ఇచ్చిన మేము డబ్బులు, మీరు నాకు ఏమన్నారు ఇచ్చిన అంటే ఏనా ఇట్లా లాగు నువ్వు ఆగను నన్ను, ఎందుకంటే నేను డైరెక్ట్ మాట్లాడతా. మా బాబు కూడా ఉన్నారు ఆ రోజు, ఏది మమ్మీ ఏమన్నారు, ఇంత అంత అనాలి, ఎంత ఇద్దండి అని అడిగితే అది మా అన్నయ్యది అయితండి, అప్పుడు వాళ్ళ 80 లక్షలు ₹1 కోటి అయింది ఆ కారు. అయితే నేనేమని చెప్పి నాకు సబ్సిడీ వస్తుంది పెట్టుకుంటే 40 లక్షలు ఇస్తారు పోదు, ఒక 20 దాకా పెట్టమన్నాడు, ఏమన్నట్టుందండి ఏదో తెలియదు. మా దగ్గర అసలు డబ్బులు ఐలోపు అప్పుడు క్యాష్ మాది ఎప్పుడైనా వాస్తవం చెబుతున్నా సార్, మాకు ప్రాపర్టీస్ ఉంటాయి కానీ క్యాష్ పరంగా రెడీగా ఉండవు. ప్రాపర్టీస్ ఉన్నాయి కాదనట్లా, క్యాష్ ఎందుకుంటాయి, మేము రొటేషన్ చేస్తుంటాం. ఇక అనేసరికల్లా నేను గట్టిగా మాట్లాడతా ఏ విషయమైనా. వెళ్ళిన తర్వాత బాబాని అడగా, మమ్మీ ఏంటి మమ్మీ అంకుల్ ఇప్పుడు ఎమ్మెల్యే అంత గట్టిగా మాట్లాడుతుంది మమ్మీ అన్నాడు. అంటే నా సంగతి తెలుసుగా చంద్రబాబు, నేను ఏదైనా గట్టిగానే మాట్లాడతా, దేనికి ఇదిగా నేను ఒకళ్ళు ఏదైనా పని కాకపోతే చేయడం చేతనైన వాళ్ళ దగ్గర, మనకు అంత దొంగతనాలు దోపిడీతనాలు చేసే పనులు ఏం లేవమ్మ, మనకి దడవాల్సిన అవసరం లేదు కదా. సరే ఎవరన్నా మనం నమ్మి పని చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి చేయడం అంతే కదా మనం చేసేదైతే, మనం చేసేదైతే ఏం లేదు కదా అని చెప్పేసి మేము అన్న. ఆ రోజు అదైతే డిస్కషన్ జరిగింది, అయిపోయింది. ఎలక్షన్స్ వచ్చినాయి, నేను అడిగాను నిలబడాల్సిందే అన్నాడు. మా మరిది గారిని విత్డ్రా చేపిమంటే చేస్తానని ఒప్పుకున్నాడండి. 2:30 దాకా మాట్లాడొచ్చావు. తెల్లారి మాది విత్డ్రా కావాలా, అక్కడ ఒక డిస్కషన్ జరిగిందంట ఊళ్ళో. ఏమని, మా మరిది గారు నేను విత్డ్రా, టీడీపీ వాళ్ళు బలవంతంగా నిలబెట్టారు మా మరిది గారిని. అక్కడ ఎందుకు నిలబడాల్సిందే అంటే ఆ ఊళ్ళో కొంచెం మాకు పట్టు ఉంటది, నువ్వు నిలబడాల్సిందే అంటే నేను విత్డ్రా అవుతున్నా అని చెప్తున్నాడంట. చెప్పుకుంటా ఆ వార్డులో బీజేపీ వెంకటరామయ్య గారు నిలబడ్డాడు, మా మరిది గారికి అపోజిషన్. అయితే బీజేపీ వెంకటరామయ్య గారికి తెలిసిన మనిషి మా బంధువులు అవుతారు. మా మరిది గారి పక్కన నిలబడి మీ మీ చెప్పురా బావు చెప్పు, నేను విత్డ్రా అవుతున్నా గెలుతులే అని చెప్పాడండి. ఎందుకంటే విత్డ్రా అవుతుండే ఆడ మళ్ళీ పోటీ పెద్దగా లేదు. టీఆర్ఎస్ తరపున నిలబెట్టిన టీఆర్ఎస్ తరపున నిలబెట్టాక సిపిఐ వాళ్ళకి సపోర్ట్ చేశారు ఆ రోజు మల్లయ్య గారు. ఆ క్యాండిడేట్ నిలబెట్టడానికి మా మరిది గారిని విత్డ్రా కమ్మన్నాడు, మాతో చెప్పించాడు. అక్కడ ఆయన కాడికి మళ్ళీ వెంకటరామయ్య గారు కొంచెం బాగానే ఉంటారు, అక్కడ చౌదరి సోట్లు బాగుంటాయి, సిపిఐకి సపోర్ట్ చేయాలంటే తొందరగా చేయలేరు కదా అన్నట్టుగా అన్నారట్టుంది. ఆ రోజు జరిగింది. మరి చేస్తే ఆయన అన్నాడంటగా ఫోన్ చేయగానే, అరే ఆ సామినేని వాళ్ళ ఫ్యామిలీ ఇంకెన్నాళ్ళు మోస్తారా ఊళ్ళో, మీరు ఇంకొదిలేరా వాళ్ళని, ఈసారి వాళ్ళని సపోర్ట్ చేయబాకంటారా అన్నాడంట. ఆయన ఫోన్ లౌడ్ స్పీకర్ పెడతాడు, మా మరిది గారు అన్నాడు అన్నమాట. ఫోన్ కట్ చేయడాడంట. ఏంట్రా నేనేదో బాగా కొంచెం చెబుదాని చేస్తే ఎట్లా అయిందని చెప్పేసి ఇక అప్పటికి ఈయన విత్డ్రా ఫామ్ మా మరిది గారు ఈయన గారికి ఇచ్చారంట. తెచ్చిపోతే ఫోన్ చేశాడు, అన్నయ్య నువ్వు విత్డ్రా ఫామ్ ఇవ్వబాకు, నేను నిలబడేది అన్నాడు. అదేంటంటే లేదు లేదని నేను తర్వాత చెప్తాను, నేను నిలబడాల్సిందే అన్నాడు. అప్పుడు పట్టుదల వచ్చింది మా మరిది గారికి, నిలబడ్డాడు. అట్లా జరిగింది. అదొకటిగా అదొక భాగం. చేయించలేదు, మీరు కారు ఒకటి కొనియలేదు, చెరొక పార్టీ అని. మరి ఇది అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి. మేము మరి అడగటానికి భయం సార్, మరి ఎలక్షన్స్ అయిపోయినాయి, గెలుపోవడం రాలి, రిజల్ట్ రేపు వస్తుంది, కౌన్సిలర్ రిజల్ట్ రాలా, సూర్యాపేట రిజల్ట్ ఎల్లుండి రిజల్ట్ వస్తుంది, ఇవాళ పోయిన మేము అడిగి రాకపోయి అందరూ ఏమంటున్నారు, అంత ముందు కూడా మేము డబ్బులు కూడా పెట్టుబడి పెడదామని అడిగాం. మేము డబ్బులు కావాలంటే రెడీ చేస్తాం, మేము పంపిస్తాము, కౌన్సిలర్కి ఇచ్చి గెలిపించుకోవాలి కదా అంటే ఆ మాటకి మా పిన్ని గారు అమ్మాయి తోటి కబురు చేపిస్తా అనంటే, నేను ఇక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, నర్సిరెడ్డి ద్వారా తెప్పించుకుంటున్నా, నేను వేరే మాట్లాడుకున్నా, డబ్బులు నేను ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకోవట్లేదు, పైనుంచి షీల్డ్ కవర్ వస్తుంది, షీల్డ్ కవర్ లో ఎవరు పేరు వస్తే వాళ్ళకి ఇస్తా అంటుందంట. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా పిన్ని గారు అమ్మాయి మీరు పోయి అడుగుపోండి, అడగట్లేదని ఉంది. అంత ముందు కూడా పోయినా మేము పోయేసరికల్లా సార్ ఉన్నాడంటే ఉన్నామని వెళ్ళి నేను రమేష్ గారు వెళ్ళాం. సార్ మరి ఎలక్షన్స్ అయిపోయింది, నిలబడ్డాం, ఏం సార్ మరి ఏంటంటే నాదే ఉంది షీల్డ్ కవర్ అన్నాడు. షీల్డ్ కవరే సార్, షీల్డ్ కవర్ అంటున్నారు ఇప్పుడు మీరు నాకు అర్థం కాదు, షీల్డ్ కవర్ ఎందుకు, ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెప్పింది జరుగుతుంది సార్, మీరు షీల్డ్ కవర్ మాట్లాడితే మమ్మల్ని యాడ్ చేస్తారంటే ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నాడు. ఎవరు చేసుకుంటున్నారు సార్ అన్న, కొంతమంది మై హోమ్ వాళ్ళతో చేయించుకుంటున్నారు, కొంతమంది ఆకులు వెళ్తే వాళ్ళతో చేయించుకుంటున్నారు, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారంటే నేనన్నా మాకు మీరే కదా సార్ బాసు, మేము బోధేసుకుంటే మాకు చాలా మంది ఉన్నారు కానీ మేము బోధేసుకోలేదు సార్, మీ మీదనే వదిలేసి మిమ్మల్ని నమ్ముకున్నాం కదా, మీరు ఇస్తారనే మేము నిలబడ్డాం, లేకపోతే నేను నిలబడిపోతుంది సార్ అది కూడా అన్నా. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటే తప్పులేదు, చేసుకొని మీ ప్రయత్నం ఏదైనా ఉంటే అన్నాడు. అంటే ఇక నేను మాకు వసంత నాగేశ్వరరావు గారు బాగా ఉంటాడు, మాకు ఫ్యామిలీ తోటి బాగా మా ఇంటికి వస్తుంటాడు పోతుంటారు. సర్లే మేము మా ప్రయత్నం మిమ్మల్ని చేసుకోం, మీరు అన్నారు కాబట్టే మేము చేసుకుంటాం సార్, లేకపోతే మేము చేసుకోమన్నాం అనేసి వెళ్ళొచ్చినాం. వసంత నాగేశ్వరరావు దగ్గరికి పోయినాం. ఏం బాబాయ్ ఇటు జరుగుతుంది మరి ఎట్లా అంటుందంటే,
చేసుకురా మీరు ఫైర్? చేసినాం. ఎవరితో చేయించుకోరు? వసంత నాగేశ్వరరావు గారు డైరెక్ట్ గా కేసీఆర్ దగ్గరికి వెళ్ళాడు. మా ముందు రిజల్ట్ వచ్చినాడు మాట్లాడదాం. రిజల్ట్ వచ్చింది, సేమ్ మా మరిది గారు మేము సేమ్ ఒకే ఓటుతో గెలిచాం. 501 ఆ వార్డు 3వ వార్డు మా మరిది గారు టీడీపీ తరపున గెలిచాడు, 501 టీఆర్ఎస్ తరపున నేను గెలిచాను. ఇది కూడా మీరు అఖిలే మాకు భగవంతుడు. ఒక్క ఓటు 501 ఆయన 501 నేను సేమ్ ఓటుతో గెలిచినామండి. ఇది ఎక్కడ మిరాకిల్లో మాకు ఇది అర్థం కావట్లేదు. ఆయన టీడీపీ తరపున మేము టీఆర్ఎస్ తరపున. ఊళ్ళో మాకు ఇంత ఉందని తెలుసు కదా, ఆయనకు అప్పటికి కూడా అర్థం కావాలి కదా ఈ ఫ్యామిలీకి ఇంత ఉండదు ఇవ్వాలని. అందులో జనరల్ లేడీస్ సీట్ అది. ఇక వసంత నాగేశ్వరరావు గారిని తీసుకొని ఫస్ట్ జగదీష్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. నేను అక్కడే ఉన్నా, ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయింది. ఆ నుంచి జగదీష్ రెడ్డి గారు అనగా మీరు ఒకసారి ఆయన కూడా కలవండి, పెద్ద ఆయన కూడా, బాబాయ్ మీరు వచ్చారు సంగతి అన్నారంట. ఇక రమేష్ గారు వాళ్ళు డైరెక్ట్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. కేసీఆర్ గారు వసంత నాగేశ్వరరావు చూడండి ఏందే నువ్వు వచ్చినావని చెప్పి ఎదురుపోయాడు. ఆ రోజు కారులో కూడా ఏం లేదు, ఒక స్లిప్ ఉంది, ఒక కాగితం తీసుకుంటాం. ఆ కాగితం మీద కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ నా కూతురు ఎద్ది అమ్మాయికి ఇవ్వవలసిందిగా కోరుతుందని చెప్పి ఆ స్లిప్ రాసి కేసీఆర్ జేబులో పెట్టాడంట. ఏంది నువ్వు వచ్చినావంటే నీకు ఒకటి జేబులో ఒకటి పెట్టా, బాబు కూడా చూపించి అది చెప్పండి అన్నాను. అనగానే అప్పటికి ఆ రోజు అంత హడావుడి కోలాలం ఉండదు కదా తెలంగాణ భవన్ అంతా. ఈ స్క్రోలింగ్ లో వస్తుంది మాజీ హోంశాఖ మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి కేసీఆర్ని గెలవడానికి వచ్చాడని. ఆ స్క్రోల్ చూసి వాళ్ళు బాబు ఫోన్ చేశాడు, ఏంది నువ్వు ఎందుకు పోయిన అంటే పని మీద వచ్చింది అని అన్నాడంట. అదంతా అయితే ఆ నుంచి కేటీఆర్ దగ్గరికి పంపించాడు, కేసీఆర్ గారే పంపించాడంట బాబుని కలిసి రాపోని. వాళ్ళు గన్మ్యాన్లు ఉంటారు కదా వాళ్ళంతా తీసుకుని వెళ్ళారు. ఏందే నాన్న ఫోన్ చేశాడు నువ్వు వచ్చినవి ఏంటంటే నీకు ఒక విషయం చెప్తాను, మున్సిపల్ చైర్మన్ గా మా అమ్మాయింది పోటీ చేసింది గెలిచింది, ఆ సామాజిక వర్గం అంతా బలమైన సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలని నాన్నకు కూడా చెప్పా. ఇక స్లిప్ నాన్న దగ్గర ఉందంటే నాన్న ఇప్పుడు వాళ్ళకే ఇచ్చి పంపించాడు స్లిప్. ఎవరికి మరి చూసి నీ మాట్లాడతాలేవే అనంట చెప్పేసి వీళ్ళు వెళ్ళొచ్చారు. మమ్మల్ని అందరూ హోటల్కి తీసుకెళ్లారు. తెల్లారి జనవరి 26 మమ్మల్ని అటు పంపించి మల్లయ్య గారు ఇటు వచ్చాడు. జనవరి 26 జెండా ఎగరేయాల, ఎగరేసి వస్తా అని చెప్పాడు మాకు అక్కడికి హోటల్కి. ఆ రోజు నైట్ జెండా ఎగరేయకుండా పార్టీ ఆఫీస్ కాడికి వచ్చాడు మల్లయ్య యాదవ్ గారు. ఎందుకు వచ్చారు? కేటీఆర్ గారు ఫోన్ చేశాడు. మల్లయ్య గారు మరి ఒకటి వచ్చింది మాకు, మాజీ హోమ్ మినిస్టర్ గారు నాన్నగారి దగ్గరకు వచ్చాడు, పెద్ద ఆయన మాట అయితే మేము తీసేయలేము, మరి పలానా సామినేని ప్రేమిలా గారు వాళ్ళంట వాళ్ళు మంచి పర్సన్ అంటే మేము కూడా ఎంక్వైరీ తీసినాం. ఎంక్వైరీలు వాళ్ళు ఏమంటే ఫోన్లు చేయించారంట అందరికి, మంచి ఫ్యామిలీ ఇవ్వచ్చండి వాళ్ళకి, వర్త్ఫుల్ క్యాండిడేట్ అండి, ఫ్యామిలీ మంచిదండి అన్నారంట. మరి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా అన్నాడంట. ఎమ్మటి ఉరుకులు పెట్టుకుంటా ఆఫీసు పోయింది. ఇంకా ఆ రోజు వచ్చి బతిలో ఆడుకుంటే కేటీఆర్ గారు సరే నీ సావు నువ్వు సావు నీ ఇష్టం అంటే నేను చెప్పిన మనిషి అక్కడ నా మనిషికి అయిపోతే నాకు విలువ ఉండదు, పార్టీ నడిపిస్తుండని ఏం చెప్పాడు మరి వాళ్ళ మీద, నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తానండి అని ఏమన్నాడు, జరిగిందాడు అది. అంటే అక్కడ ఇవ్వకపోవడానికి కారణం ఉంటుంది, నేను డేర్ అండ్ డాష్ డైరెక్ట్ మాట్లాడితే ఏదో జరిగినాయి. ఆయనకి మనసులో ఏమనిపించింది, ఈ సామాజిక వర్గానికి ఇస్తే ఆయనకి ఎదురు చూతురు అనుకున్నారో మరి. ఒకవేళ వీళ్ళైతే కొంచెం కాముగా ఉంటారు, ఎదురు తిరగకుండా నేను చెప్పినట్టు వింటాడు అనుకో. ఇంత ముందున్న మున్సిపల్ చైర్పర్సన్ శిరీష గారు వాళ్ళు కారు కొనిచ్చిరా? ఏదో జరిగిందని అయితే తెలిసిందే, టూర్ తీసుకెళ్లారు, ఏదో పెట్టుబడి అయితే పెట్టాడంట. కారుకి పెట్టారో తెలీదు. అంటే వాస్తవాలు అయితే జనాలు చాలా రకాలుగా చెప్పుకుంటారు. మెయిన్ గా గట్టిగా పడేది అప్పుడు కారు కొన్నాడు ఆయన కొని పెట్టారనుకున్నారు. ఎవరు? లక్ష్మీనారాయణ. నాకైతే లక్ష్మీనారాయణ కొని పెట్టింది కాదు, ఏదో పెట్టుబడి పెట్టుంటాడు, దేనికన్నా పెట్టుంటాడే, కారు అయితే కాదులే. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఎమ్మెల్యే సీటుకి ఎదురు తిరుగుతాం అనుకున్నాడు అనుకుంటా మాకిస్తే. అలాంటిది లక్ష్మీనారాయణ తిరిగిండు నాకు కావాలని. ఏదైనా భగవత్ నిర్ణయం అనేది మాత్రం ఒకటి ఉంటదండి, చాలా కర్మ గొప్పది, కాలమో గొప్పది, భగవంతుడికి కూడా. అయితే ఇప్పుడు మీకు చైర్మన్ పదవి ఇవ్వలేదు, సో ఇవ్వనప్పుడు మరి ఎందుకు జర్నీ చేసిరు? జర్నీ మేము కాముగానే ఉన్నాం, 5-6 నెలలు మేము వెళ్ళలేదు. పార్టీలో ఉన్నారు కదా? పార్టీలో ఉన్నాం. పార్టీ ఎట్లా మారుతామండి, ఒకసారి మారాలంటే. నేనేమంటున్నా, మీకు ఇంత అవమానం జరిగిన తర్వాత, మిమ్మల్ని ఇంత మోసం చేసిన తర్వాత మళ్ళా బొల్లమ్మలయ్య గారి బాటలోనే అదే బిఆర్ఎస్ పార్టీలో కొనసాగాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అప్పుడు దేంట్లోకి పోవాలో ఆ టైం అప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు కదా, ఇంకా ఎలక్షన్స్ ఉంటేనే పార్టీ మారతారా? ఇక మారడం దేంట్లోకి పోవాలి, మళ్ళీ ఎందుకు పోవటం ఎందుకు, అధికారం అవుతుంది. ప్రస్తుతానికి ఆయన మాట శాసనం దడిపిస్తున్నాడు, మాకు కౌన్సిలర్ గా నిలబడ్డాడు. దడిపించేది మల్లయ్య గారు శాసనం లాగా చేశాడు కదా నియోజకవర్గాన్ని.
అవునా? ఏది చెప్తారు అంటే ఏం చేస్తారు? ఏంటండి ఆయన మట్టికి ఆయనేనా, మా ఇసుకకి ఆయనేనా, మందుకి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంటే కండి. కూరగాయల కాంచి పండ్ల కాంచి అన్ని ఆయన మీద ఎలిగేషన్స్ కండి. ఏది ప్రశాంతంగా చేశాడండి? మరి అంత అవినీతి చేస్తున్నప్పుడు మీరు ఎందుకున్నారు అంటున్నా ఆ పార్టీలో? మేము పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు కదండి. మేము పెద్దగా ఆయన మామూలుగా ఏదైనా మీటింగ్లు ఉంటే పోయే వాళ్ళం వచ్చేవాళ్ళం అంతవరకే, కానీ మేము ఏ పని చెప్పినా చేయలే కదండి. మా ఊరు డెవలప్మెంట్ కూడా చేయలేక ఆయన ఏది అడిగినా మాకు చేయపోయేవాడు, వేరే వాళ్ళకి చేసేవాడు. మేము అప్పటికప్పుడు ఏ పార్టీలో ఎలక్షన్స్ అప్పుడు చూసుకుందాం అన్న ఆలోచన మాకుందండి. మళ్ళీ ఎలక్షన్స్ రాని పెట్టుకున్నాం. నేను ఒక సంకల్పం పెట్టుకుంటే అదైన దాకా నిద్రపోనండి నేను. ఎవరైనా సరే ఏదైనా నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒకటి ఉంటది, నా తాజ్భావం పగట్లు నా పగట్లండి. నేనైతే పగబడితే మాత్రం మనసులో ఉంటది, అది ఎప్పుడు ఏ విధంగా తీర్చుకోవాలో ఆ విధంగా తీర్చుకుంటే భగవంతుడు ధైర్యం నాకు ఇస్తాడండి. ఆయన నడిపిస్తాడు ప్రతి విషయం. నీకు ఇంకొకటి చెప్తా ఉండే వాస్తవం, అసలు ఆయన ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఇవ్వడం భగవంతుడికి ఇష్టం లేదండి. భగవంతుడికి ఇష్టం లేదు ఆయనతో మేము జర్నీ చేయటం. ఆ టైంలో మాకు గనక మున్సిపల్ చైర్మన్ ఇస్తే మేము ఎన్ని అవమానాలు, ఎంత మానసిక క్షోభ అనిపించాలో తెలుసు. భగవంతుడు కావాలని ఆబ్జెక్షన్ నాకు చాలా మంచి జరిగిందండి. నా ఫ్యామిలీకి నాకు మంచి జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఇవ్వకపోవడం. ఎందుకంటే ఒక మంచి విలువ గల్లతో ప్రయాణం చేస్తే మన విలువ కాపాడతారండి. అది నాకు ఉత్తమ్ పద్మావతి గారి వల్ల తెలిసింది. మా విలువ కాపాడారండి వాళ్ళు. ఇవాళ ఒక్కటే మాట చెప్పారు. ఉత్తమ్ సార్ నేను యుఎస్ లో ఉండగా ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా నువ్వు వాడు ఉంటే ఎట్లా రావాలన్నాడు ఉత్తమ్ సారు. కాంగ్రెస్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు మేడం? కాంగ్రెస్ లో ఎలక్షన్స్ ముందే అక్టోబర్ లో జాయిన్ అయ్యామండి మేము. అక్టోబర్ లో 2023-24 లో కదా. మొత్తం మీరంతా ఒక పట్టు అంటే ఒక వర్గం అయ్యారు కదా, మీరు, చంద్రరావు గారు, శశిధర్ రెడ్డి గారు, ఇంకా ఎవరు అప్పుడు చంద్ర గారు, శశిధర్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ వీళ్ళంతా వర్గంగా తిరుగుతున్నారు. ఒక టీమ్ కేసీఆర్ కూడా కలిసినట్టున్నారు. నేను వెళ్ళలేదండి బయటకి ఇంకా. అప్పటికి వీళ్ళందరూ కేసీఆర్ దగ్గరికి వెళ్తారు. చంద్ర గారు, శశిధర్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ మొత్తం ఒక టీం లాగా వర్గం అయ్యి ఆయన వల్ల ఎట్లా జరుగుతుంది, ఎవరికి ఏం పనులు చేయట్లేదు, ఇబ్బంది అవుతుంది అని చెప్పి వెళ్తానే ఉన్నారు. కానీ మేము కొంచెం బిజీగా ఉండి ఇంకొకటి నాకు పాప పెళ్లి అయ్యి నీ పెళ్లి ఆడవాళ్ళు పిల్ల మళ్ళీ పాప డెలివరీ ఆ యుఎస్ లో తిరుగుకుంటా నా పనుల్లో నేనున్నా. చంద్ర గారు అప్పుడు కబురు చేయాలి మీరు రావట్లా బయటకు వెళ్ళట్లేదంటే ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్తాం, ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తా సార్, అదొకటి గుర్తుంచుకోండి సార్ అంటే మమ్మల్ని నమ్మట్లా. ఇంకా వీళ్ళు మళ్ళీ మనుషులు అంటాడు. అంత అవమానం జరిగి అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు ఉండవలసిన అవసరం ఏముంది? కండవాడ పడేసి వచ్చేస్తే అయిపోయేది కదా. అంత స్పీడ్ నిర్ణయాలు ఒక్కసారి ఇప్పుడు ఏదైనా నలుగురితో మాట్లాడితే ఆ రోజు కూడా మాట్లాడే కాంగ్రెస్ లోకి వచ్చేసారా? మీరు కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు, పార్టీ మారుతున్నారు అని తెలిసిన తర్వాత బొల్లమల్ల యాదవ్ గారు మీకు సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే వేరే వాళ్ళని పంపించారండి. మీరు పోవద్దు, మీరు మంచి ఇదోళ్ళు, జరిగింది తప్పు జరిగింది, ఆయన తప్పే చేశాడు కాదని అంటలా. ఎమ్మెల్సీ గారు వచ్చారు, రవీంద్రరాజు గారు కూడా వచ్చారు. వస్తే లేదులేండి అయిపోయింది, మాకు ఒకటి కాదు రెండు కాదు చాలా అవమానాలు జరగాలి, ఇప్పుడు దాకా మేము బయటికి రాకుండా ఉన్నాం అంటే కొంచెం కారణాల వల్ల రాలేదు. ఎలక్షన్స్ టైం ఇప్పుడు చూసుకుందాం ఆలోచనతో రాలేదు. మేము ఏ పని చెప్పినా చేయలేదు. మాకు ఇక మీరు ఎన్ని చెప్పినా మేమైతే ఆగండి. మమ్మల్ని చంద్రరావు గారు వాళ్ళు ఇప్పుడు దాకా కూడా నమ్మట్లేదు. అయినా మేము వచ్చే టైంకి వద్దాం అనుకున్నాం, ఆగాము. మేము ఇప్పుడు ఆగే పరిస్థితి లేదండి అంటే బతిలాడారండి బాగా. కేటీఆర్ ఆఫీస్ నుంచి కూడా వస్తున్నామని చెప్పి 3 రోజులు ఫోన్ చేశారు, మేము ఇంట్లో ఉండట్లేదని చెప్పాము. మేము ప్రచారాలకు తిరుగుతున్నాం, మేము పార్టీ మారుతున్నా ఆగము, వెళ్ళేది మాకు జరిగిన అవమానాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇంతమంది పెద్ద వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఒక మనిషి గురించి ఒక్కసారి నా కేటీఆర్ గారు ఆలోచించాలి కదండి. ఎంతమంది చెప్తున్నారు నియోజకవర్గం ఎంపీపీలు గానీ జెడ్పీటీసీలు గానీ అందరు పెద్ద పెద్దలు అందరూ వచ్చి ఇస్తున్నారు. మీకు ఒక్కళ్ళ మాట విన్నారండి కేటీఆర్? సో ఇప్పుడు ముఖ్యంగా మీరు పార్టీ మారడానికి బలమైన కారణం ఎందుకు మేడం? ఒకటి, మీరు కాంగ్రెస్ పార్టీలోకి మున్సిపల్ చైర్పర్సన్ కుర్చీలో కూసోవాలన్న ఆశతో మారిరా? 2, బొల్లమల్ల యాదవ్ గారి మీద రివెంజ్ తీర్చుకుందాం అన్న ఉద్దేశంతో మారిరా? లేకపోతే టైం వచ్చింది ఇక ఆ టార్చర్ మనం తట్టుకోలేము, ఆ అవమానాలను భరించలేము అన్న ఉద్దేశంతో వచ్చిరా? రెండోది కరెక్ట్. బొల్లమల్ల యాదవ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కుర్చీ దించాలి. అర్థం కాలే. రివెంజ్ ఆయన చేసే మోసాలకి రివెంజ్ తీసుకోవడానికి వచ్చాం మేము ఆయన మీద. ఆయన చేసిన దానికి మనం ఇంత కష్టపడి పనిచేసి పార్టీలు చేస్తే కనీసం పదవంటి ఇవ్వకపోతే డెవలప్మెంట్ కూడా అవకాశం ఇవ్వాలి కదండి ఊళ్ళో. నా ఆలోచన నా ఊరికి నేను డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా అడిగాను. చాలా ఉంది, ఎందుకంటే కొత్తగా కలిసింది మున్సిపాలిటీ మా ఊరు. చాలా విషయాల్లో నేను డెవలప్మెంట్ కోసం అడిగా. ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉన్నాండి. ముందు ప్రశాంతంగా నిద్రపోయానండి నేనైతే, మొహమాటం అయితే లేకుండా చెప్తాను. నేను ప్రశాంతంగా నిద్రపోయానండి. నేను ఓడిపోగానే
అసలు భగవంతుడు నేను భగవంతుని కోరుకున్నది ఈ 3 ఏళ్ళు నేనేం కోరుకోలేదండి దేవుణ్ణి ఒక సంకల్పం నేను ఒకటి కోరుకుంటే ఖచ్చితంగా జరుగుద్దండి. నేను అంత హార్ట్ఫుల్ కోరుకుంటా, అంత ఇదిగా చెప్తా దేవుడికి. అయితే ఈ పదవి ఎట్లా వచ్చింది మేడం? సరే, అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోకి బొల్లమల్లయ్య యాదవ్ గారి మీద రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చిరంటారు. చైర్మన్ పదవి ఎట్లా వచ్చింది మీకు? చైర్మన్ పదవి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉత్తమ్ సార్ తో మాట్లాడా, యుఎస్ నుంచి రావాలంటే జరిగినాయి చెప్పా. ఉత్తమ్ సార్ కమిట్మెంట్ లేదు కానీ సార్ ఏమన్నా, సార్ మాకు రావాల్సిన పదవి రాలేదు, మీ గతంలో అన్యాయం అయిపోయింది, మీ ఎవరికి సపోర్ట్ చేసినా హార్ట్ఫుల్ గా చేస్తాను కానీ గెలిచిన తర్వాత మమ్మల్ని పక్కకు పడేస్తున్నారు సార్, అది బాధ ఉంది. మున్సిపల్ చైర్మన్ నేను అనుకున్నా కాలేదు. సరే నేను వాస్తవం చెబుతున్నా, ఆ రోజు నైట్ మాట్లాడింది సార్ తోటి, ఉత్తమ్ సార్ తోటి. సార్ ఒకవేళ నెక్స్ట్ రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు నేను తీసుకుంటాను ఆలోచన నాకు రాలేదు, లేదు ఆలోచన కూడా 1 ఇయరేగా ఉంది, అప్పుడు ఎట్లుంటాయి ఆలోచన దాని మీద లేదు అసలు ఫోకస్. నెక్స్ట్ మున్సిపాలిటీ చైర్మన్ మళ్ళీ జనరల్ లేడీ అయితే ఒకవేళ మేము కావాలి అనుకుంటే మాత్రం మాకు ఇవ్వాలి సార్. ఒకవేళ మీరు ఇవ్వలేని పక్షంలో ఆల్రెడీ ఎవరికైనా మాట ఇచ్చి ఉన్నారనుకుంటే చెప్పండి, మీ అసలు కౌన్సిలర్ కూడా నిలబడి సార్, క్లియర్ గా ఉండాలి. ఇంక కౌన్సిలర్ కూడా నిలబడదు సార్, పెట్టుకోం కదా, నిలబడం అసలు మనం నిలబడాల్సిన అవసరం లేదు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ప్రజాసేవ చేయాలంటే మనం పొలిటికల్ లోనే ఉండాల్సిన అవసరం లేదు కదా. పైరవాళ్ళు చెప్పి సార్ దగ్గర పోయి సార్ వీళ్ళకి పని ఉందంటే మనం చేయలేక కదా, చేస్తారు కదా అని చెప్పేసి సార్ చెప్పా. ఓకేనమ్మా నువ్వు చెప్పినా నేను గుర్తుంచుకుంటా అని చెప్పి ఇంకొకటి అడిగా రోజు, సార్ నా ఊరికి మాత్రం డెవలప్మెంట్ కావాలి సార్, నేను ఏడున్నా నాకు పదవి ఉన్నా లేకపోయినా డెవలప్మెంట్ చేయాలి సార్ అని అడిగా ఆ రోజు నైట్. ఓకే నువ్వు ముందు వచ్చేసేయమ్మా, నువ్వు వచ్చి మాకు సపోర్ట్ చేయాలి, మీరు నా కోసం కష్టపడాల్సిందంటే సరేలే అన్న. మా బాబుతో బాగుండేవాడు సార్, ఉత్తమ్ సార్ కూడా. మా బాబు ఏమంటే టికెట్ బుక్ చేశాడు, ఏమంటే ఇమీడియట్ గా వచ్చేసా. నేను వచ్చిన తర్వాత 4-5 రోజులకు పార్టీ మారిన తర్వాత మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగా నేను. మేడం అమ్మటి ప్రచారంలో మీటింగ్లు తిరిగితే ప్రతి గ్రామంలో నన్ను గుర్తుపెట్టారు. ప్రతి ఒక్కళ్ళు నేను పోయినప్పుడు అమ్మ నీకు అన్యాయం జరిగిందమ్మా, మా ఓడు అన్నారు, ఎందుకంటే వాళ్ళు బీసీలు అన్నారు, ఇంత అన్యాయం చేస్తాడు అనుకుంటామో వాడు ఇంతటోడు అనుకోలేదమ్మా మేము అని, ఈసారి వాడికి ఓట్లేయమ్మా మేము అని అన్నారు. నేను నడిచిపోయేదా జనాల్లో నాడి కనుక్కుందామని ఎక్కపోయేదాన్ని, మేడం ఎక్కమన్నా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళ వ్యతిరేకత ఉందండి అక్కడ జనాల్లో. నేను గమనించాను. ఎన్ని లక్షలు పెట్టి కౌన్సిలర్స్ కొనుక్కోరు ఈ చైర్మన్ పదవి రావడానికి? అదే వాళ్ళ కౌన్సిలర్లకు అభిమానం ఉండే నన్ను నిలబెట్టారండి. నేను ఇప్పుడు నిలబడినా మీరున్నా లేకపోయినా మేము ఇంకొకరినైనా నిలబెడతాము, మీరు లైన్ లోకి వస్తారా రారా నన్ను ఒత్తిడి చేశారు. మీకే ప్రెజర్? నాకే రాగానే ఫట్ట కుర్చీలు మొత్తం విరగొట్టేసారు కదా, చైర్మన్ పదవి లాగేసుకురు, ఎంపీపీ పదవి లాగేసుకురు, వైస్ చైర్మన్ పదవి లాగేసుకురు, ఫట్ట కుర్చీ లాగేసుకురుగా. మా పరిస్థితి అట్ట అయిపోయింది మరి, అంత ఇదిగా. బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. ఆకలి లేదండి, పదవి ఆకలితో వచ్చారా, డెవలప్మెంట్ ఆకలితో వచ్చారా? మామూలుగా గవర్నమెంట్ ఉంది కదా, డెవలప్మెంట్ చేస్తారన్న ఆలోచనతో వచ్చినాం. కాకపోతే ఆడ ఖజానా ఎంత ఖాళీ చేస్తారు, రాష్ట్రంలో ఎంత ఖాళీ చేసి పెడతారు అనుకోవాలి మేము, ఇంత ఘోరంగా కేసీఆర్ కి వాళ్ళు ఖాళీ చేసి పెడతారు అనుకోవాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ ని కూడా అంటానికి కూడా అవకాశం లేదండి. నిజంగా అన్ని తెలిసిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ని ఎవరు తిట్టరండి, ఎందుకంటే మొత్తం ఖాళీ చేసి పెట్టాడు అండి ఖజాన్ని. మరి అప్పుడు మీ గవర్నమెంట్ లో ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చినప్పుడు విలేకరులు కూడా చాలా మంది చాలా టీవీ ఛానల్స్ లో అడిగారు కదా, ఖజానా లేదు అప్పులైందని మీరే అంటున్నారు, మరి 6 గ్యారెంటీలు ఎట్లా తీరుస్తారని క్వశ్చన్ చేసినప్పుడు కూడా మేము సంపద సృష్టిస్తాం, ఫలాలు ఇస్తాం అన్నారు. ఏం సృష్టిస్తారు? హైడ్రా తీసుకొచ్చి ఇల్లు కూడా కొట్టుడు, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టి పేదోళ్ళని రోడ్డు మీద వేసుడు మీరు డెవలప్మెంట్ చేసినట్ట? పేదోళ్ళని ఏం డెవలప్మెంట్ చేయాలండి, వాళ్ళకి చేసేది చేస్తానే ఉన్నారు కదండి. మన సీఎం గారు కూడా వాళ్ళకి వేరే ఏమి ఇచ్చారు? కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లే ఇచ్చారు, ఆఖరికి మీరేం కొత్త గట్టిలే కదా. యాడ్ ఇస్తున్నారండి. ఆ డబుల్ బెడ్రూమ్ మళ్ళీ వాటిని ఎంత రిపేర్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇలా మాకు కట్టారు ఎట్టున్నాయి చూడండి, మొత్తం నీళ్ళు గారి బూత్ బంగ్లాలు ఉన్నట్టున్నాయి. అవి ఓన్లీ ఒక కాంట్రాక్టర్ లో చేయడానికి వాళ్ళ కమిషన్ కోసం కట్టించారండి. డబుల్ బెడ్రూమ్లు ఏమైనా ఉన్నాయండి అక్కడ? ఎంత ఘోరంగా ఉన్నాయి, అడిగిపోతే బూత్ బంగ్లాలు ఉన్నట్టున్నాయి. అసలు ఇందులో ఎట్లా ఉండగలుగుతారు? మీరు కూడా మీరు మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు వెంటనే ఎందుకు ఆ డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు ఇవ్వలేదు? అవి బాగాలేదండి, ముందు దాన్ని బాగు చేసి ఆఖరికి మళ్ళీ ఒక బిఆర్ఎస్ నాయకుడే వాటి కోసం ధర్నాలు చేసి పోరాడి మీరు ఇవ్వకపోతే తాళాలు బలగొట్టి మరి మీరు ప్రజల లోపలికి పంపిస్తాం అన్న తర్వాత మీరు ఎందుకు స్పందన వచ్చారు? అప్పుడు ఎందుకు అంత ముందు నుంచే ఉందండి. అంత ముందు కూడా మేము మంత్రి గారితో చెప్పాము, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండండి, ఈ మళ్ళీ చేసి మంచి చేసి ఇవ్వాలండి, దానికి అరువులు ఉన్న వాళ్ళకి చూసి. అది అరువులు ఉన్న వాళ్ళకి రాలా చాలా మందికి, అందుట్లో కార్లు వేసుకొని వచ్చిన వాళ్ళకి ఆ లిస్టులు వచ్చినాయి అక్కడ ఆ రోజు.
ఆ రోజు మాకు తెలుసు ఆ విషయం. కార్లలో వచ్చిన వాళ్ళకి ఇల్లు వచ్చింది, అసలు పేదోళ్ళకి రాలేదని. సరే చూద్దాంలే అనుకున్నా. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మంత్రి గారితో కూడా చెప్పారు, సార్ అవి కరెక్ట్ గా అరువులు ఉన్న వాళ్ళకి ఇప్పారు సార్ అంటే, చేద్దాం అమ్మా, ఇప్పుడు మొత్తం ఒకటి స్టార్ట్ చేస్తున్నావు కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అన్ని చూస్తున్నావు కదా, దాన్ని బట్టి డెవలప్ చేసి ఎవరెవరికి ఎట్లా ఇవ్వాలని ఆర్డీఓ గారికి కూడా చెప్పాడండి ఒకసారి. అయితే మేము ఉన్నప్పుడు ఆర్డీఓ గారికి అయితే చెప్పారు సారు, అవన్నీ చూసి సెట్ చేసి పెట్టండి చేద్దాం అని అన్నారు. బొల్లమల్ల యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంతమంది మున్సిపల్ ఉద్యోగాల దగ్గర నుంచి అని చాలా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టించారు. అందులో మీ చేతి వాటం ఎంత వరకు ఉంది? ఎప్పుడు ఆయన ఉన్నప్పుడు నా చేతి వాటం అంటారేందండి, ఆయన ఉన్నప్పుడు మేము లైన్ లో లేము అసలుకి. ఇప్పుడు స్టార్ట్ చేసిరా? స్టార్ట్ చేయడానికి ఇప్పుడు ఏముంది అసలుకి, ఇప్పుడు ఏమి ఇలే కదా, వాళ్ళనే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. కొంతమంది తీసేసిరు కదా మేడం పాపం. మీ ఎవరిని తీసేయలేదండి, అంటే ఇప్పుడు మొన్న జీతాలు లేక మొన్న ఆఫ్ చేసామండి, మున్సిపాలిటీలో ఫండ్ లేక. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఒక్కొక్క ఉద్యోగానికి 3 నుంచి 4 లక్షల వరకు ఇచ్చాము, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఉన్న పరంగా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తే మా పరిస్థితి ఏం కావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మా బతుకులేదో మారుస్తుంటుంటే ఉన్న ఉద్యోగాలు కూడా మీకేసి రోడ్డు మీద పడేసి ఉద్యోగం పర్పస్ ఇవ్వలేదు వాళ్ళకి మామూలుగా డైలీ వేర్ కూలి లెక్క తీసుకున్నారంట. అది వాళ్ళు చెప్పడం ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకున్నారంట వాళ్ళని. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళని మీకు అవుట్ సోర్సింగ్ కింద జాబులు ఇప్పిస్తాము మీకు పర్మనెంట్ అయితే అని చెప్పి తీసుకున్నారు సంగతి నాకు తెలిసింది. ఎప్పుడు నేను చైర్మన్ అయిన తర్వాత 3 నెలలకు 4 నెలలకు తెలిసింది. నా దగ్గరకు అప్పుడు వచ్చారు, ఎట్లా తీసుకున్నా ఏంటండి మరి, నేను గెలిచిన తర్వాత ఒక 20 రోజులకో ఏమో ఆఫీస్కి వెళ్ళి అందరూ వచ్చేదైతే ఏం జరిగింది ఏంటంటే, ఇట్లా వాళ్ళు అవుట్ సోర్సింగ్ కింద ఇస్తారని తెలిసిందండి. అట్లా అంటే ఎట్లా తీసుకున్నా అంటే, కాదు వీళ్ళు వర్క్ బేసిక్ తీసుకున్నారని తెలిసింది. మీకేం చెప్పారమంటే మాకు అవుట్ సోర్సింగ్ అయిద్దని చెప్పారండి అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి అర్థం కాక నేను కూడా మున్సిపాలిటీ సీడీఎం ఆఫీస్ కి తిరిగానండి, ఎమ్మెల్యే గారితో కూడా చెప్పాను. వాళ్ళని పర్మనెంట్ చేయాలన్న ఆలోచన అయితే ఉందండి. కాకపోతే ప్రస్తుతానికి అప్పటి నుంచి హోదానంలో ఎలక్షన్స్ వచ్చి ఈ నడుస్తున్నాయి, అందుట్లో వీళ్ళు ఒకరికొకరు ఆఫీసర్లు కూడా అందరూ ట్రాన్స్ఫర్లు అవుతున్నారు కదండి, అటోలు ఇటు ఇటోళ్ళు. ఆ నేపథ్యంలోనేమో కొంచెం లేట్ అయింది వీళ్ళందరికీ. మా ప్రయత్నం మేడం, మీరు మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు తీసుకున్న కాంచి ఇప్పటి వరకు మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటంటే కోదాట్లో? డెవలప్మెంట్ చేయటం అంటే వాస్తవంగా శంకుస్థాపనలు అయితే చేసాము, అవి ఇంకా టైం పట్టవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదు. ఆర్చిలకు ఒకటి శంకుస్థాపన చేసాము, మా మున్సిపాలిటీ బిల్డింగ్ ఒకటి కావాలంటే దానికి కూడా చేయాలనుకున్నారు, అడిగి పెట్టినంత ప్లానింగ్ ఇస్తున్నాం. ఆ ట్యాంక్ బండ్ ఒకటి చేయాలని చెరువు కట్ట దగ్గర శంకుస్థాపన చేస్తున్నాం. కాకపోతే ఉంది డెవలప్మెంట్. సామినేని ప్రమీల గారు మున్సిపల్ చైర్పర్సన్ గా ఎక్కినాక అవినీతి జరిగింది, కొంత డబ్బు కొన్ని వార్డులలో పనులు చేయకపోయినా కూడా డబ్బు డ్రా చేశారు, కొన్ని ఏరియాలలో బోర్లు వేసి బోర్లలో కూడా గోల్మాల్ చేశారు. శ్మశాన వాటిక బిల్లులకు సంబంధించిన ఒక్క విషయం మీరు అడిగారు కదా, ఇవి నేను ఎక్కిన తర్వాత జరిగిన, నేను రాకముందు చేసిన పనులు అవి అంత ముందే జరిగినాయి. నేను రాకముందు జరిగినాయి అప్పుడు పేపర్కి ఇచ్చారు, నేను ఎంక్వైరీ తీసా కదా, ఏంటి బోర్లు ఏంటి కథ ఏంటి ఎప్పుడు అంటే గతంలో చేసి ఇప్పుడు పేపర్కి ఇచ్చారండి అన్నారు. ఎట్లా గతంలో చేసిన బిల్లులు లేని అంటే అప్పుడే బిల్లు లేనియండి అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు పేపర్ కంటే, ఇప్పుడు పైపులు బయటపడ్డాయంట, ఇప్పుడు పేపర్ వాళ్ళకి తెలిసి పేపర్కి ఇస్తున్నారని చెప్పారు. నేను అడిగితే నేను ఎక్కిన తర్వాత నేను చేసిన పనులే ఉందండి అవినీతి జరగడానికి, అసలు వాస్తవం అని చెప్తున్నా. నేను ఎండాకాలం వచ్చింది, ఆ ఎండాకాలం కలెక్టర్ ఫండ్ నుంచి మాకు ఒక 50 లక్షలు ఏమిస్తే బోర్లు వేపించము ఇదే సరిపోయినాయి కదా, ప్రతి వార్డులో వార్డుకి ఒక బోర్ 2 బోర్లు ఇచ్చారు, పైప్ లైన్లు ఇచ్చారు. నేను చేసిన 10 తర్వాత ఎలక్షన్స్ కోడ్ వచ్చింది, అందులో కమిషనర్ మారారు, కొత్త కమిషనర్ వచ్చి ఆమె సర్దుకునే సరుకులు అటు ఇటు 2 రోజులు పట్టింది. ఇదైన తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయి మళ్ళీ మేమంతా లైన్ లోకి వచ్చిన ఒక నెల అటు ఇటు పరిపాలన చేద్దాం కూర్చునే సరికల్లా మా మామయ్య గారు కాలం చేశారు. జూన్ ఒక్కటే నేను కూర్చుంది ఆ కుర్చీలో. కలెక్షన్ కూడా స్టార్ట్ అయిందంట మేడం మీరు ఎక్కిన తర్వాత, మార్కెట్ లో కొంచెం బొల్లమల్ల యాదవ్ స్టైల్లో కొంత వసూలు కూడా పాల్పడుతున్నారు, మీ పేరు చెప్పుకొని అంటున్నారు. మరి మీరు పంపిస్తున్నారా లేకపోతే మీ పేరు చెప్పుకొని ఎవరైనా కలెక్షన్ చేస్తున్నారా? ఏం కలెక్షన్ చేస్తున్నారంటే అసలు వసూలు చేస్తున్నారని తెలిసింది. మీ ద్వారా నేను కూడా తెలుసుకోవాలి ఇప్పుడు అది. మీ ద్వారా చెప్పట్లేదండి, మీ లోతుగా ఏ విషయానికి వెళ్ళాలి కదా. అదే ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి కావచ్చు కాదని అంటారు కానీ, నాకు ఈ మధ్యన ప్రజల దగ్గర నుంచి నాడు తీసుకొని నేను అడుగుతున్నా, నా దగ్గరకైతే అండి అలాంటిది ఏమీ రాలా. నాకు నిన్న ఇవాళ కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఈ 2 రోజుల నుంచి కొంచెం తెలుస్తుంది, ఇట్లా కొన్ని జరుగుతున్నాయి అమ్మా ఏంటి విషయం అంటే, నాకు ఎట్లా అది వీళ్ళని
ఎట్లా జరుగుతుంది ఏందన్నది కూడా నాకు తెలియట్లేదు. ఏ వచ్చిందా విషయం మీ దృష్టికి అయితే నాకు నిన్న ఇవాళే తెలిసిందండి. నేను వేసిన క్వశ్చన్ కరెక్టే కదా? ఏదో జరుగుతుందంటే దేని కాడ జరుగుతుంది, పర్మిషన్ల కాడని తెలిసిందండి. ఏం పర్మిషన్, ఇంటి పర్మిషన్లు గానీ షాపుల పర్మిషన్లు గానీ అని తెలిసింది. ఇవాళ నేను మీరు వచ్చే ముందు ఇవాళ మున్సిపాలిటీకి వెళ్ళా. టీపీఎస్ ఉన్నాడంటే లేడంటే ఆయన మీదకి ఎంక్వైరీ వస్తుంది, జాగ్రత్త చెప్పండి అని చెప్పాను నేను. ఎందుకంటే నాకు తెలిసి ఆయనకి ఇన్ఫర్మేషన్ చెప్పాలని. ఎందుకంటే ఒక మున్సిపాలిటీలో ఆయన పరువు పోయినా మా పరువు పోయినా మాది పోయినట్టే కదండి. మేము కూడా చూసుకోవాలి కదా ప్రతిదీ. నేను ఎన్ని రోజుల నుంచి లైన్ లోకి రాలేదు కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మరి ఆ అబ్బాయికి అయితే చెప్పాల్సి వస్తుంది. నేను ఆఫీసర్లతో చెప్పా, ఆఫీస్కి వస్తాయి ఇప్పటి నుంచి ఉన్న నెల 2 నెలలైనా నేను చూసుకోవాలి కదా, చూసుకుంటా, కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటేనే మంచిది అని చెప్పాను నేను. నాది స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదైనా చెప్తారు కదా, ఎవరన్నా కొండ బద్దలు కొట్టినాడు మాట్లాడొద్దు ఏదన్నా నాతోటి. అందుకే ఆఫీసర్లు గానీ ఎవరిగా నాతో ఫ్రీగా చెప్పాలంటే చెప్పలేకపోతున్నారు. ఏది ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను అనుకో, ఏంది పలానా దగ్గర నువ్వు చేస్తున్నావు అంటే నాకు తెలిసింది అంటున్నాను, వాళ్ళకి భయపడుతున్నారు. వాళ్ళు ఎమ్మటే అడుగుద్ది మేడం గారు, ఆగదు అసలు ఆలస్యం చేయకుండా. మరి అది అడగటంలో తప్ప ఒప్పో తెలియదు. నేనైతే ఒప్పు అనుకుని అడుగుతున్నాను. నెక్స్ట్ ఇంకోసారి చేయకుండా ఉంటారట అడిగితేనే. నా దగ్గరికి ఎవరన్నా వచ్చేదని చెప్పినా కూడా అండి, ఇప్పుడు ఈ బాబు వచ్చి నా దగ్గరికి ఫలానా మిమ్మల్ని అంటున్నాను అనుకో, ఎమ్మటే వాళ్ళకి ఫోన్ చేస్తానండి నేను, ఏంది నువ్వు అంటాని. ఎందుకంటే రెండోసారి ఆయన భయపడతారు నా దగ్గరికి వచ్చి చెప్పడానికి. ఇప్పుడు మీరు టీడీపీ నుంచి అని టీఆర్ఎస్ కి వచ్చారు, టీఆర్ఎస్ నుంచి అని మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చారు, నెక్స్ట్ బీజేపీనా? బీజేపీ లేదు, ఏ పార్టీలు మారాడు, ఏదో పరిస్థితుల కోసం మారాల్సి వచ్చిందండి. రేపు కూడా బీజేపీ అట్లనే చెప్పారు. లేదు 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 లేండి, బీజేపీ అంటే రాజకీయాల ఆ రోజు ఆ పరిస్థితులను బట్టి. టీడీపీ నుంచి ఎందుకు మారానా మీకు చెప్పాను, ఆ రోజు మాట కోసం మారాల్సి వచ్చింది. ఆయన వ్యక్తిత్వం, ఆయన మెంటాలిటీ నచ్చక మేము కాంగ్రెస్ లో కావాల్సి వచ్చింది. వేరే గత్యంతరం లేదు మాకు ఎక్కడ. రేపు ఈ కాంగ్రెస్ లో కూడా ఎవరితోనన్నా మీకు కాంట్రవర్సీ గొడవ జరిగి, లేదండి నన్ను అక్కడ మెసల్ లేదు, నన్ను ఇబ్బంది పెట్టారు, బొల్లమల్ల యాదవ్ గారు ఉన్నప్పుడు కారు అడిగిరు అని చెప్పేసి పదవి రాలేదు, ఇప్పుడు కాంగ్రెస్ లో మళ్ళీ కారు అడుగుతారో లేకపోతే డూప్లెక్స్ అడిగిరు అని చెప్పేసి మళ్ళీ అలాంటి వ్యక్తులు కాదండి వీళ్ళు. నా తెలిసినంత వరకు అయితే ఉత్తమ్ సార్ గాని పద్మావతి గారు గాని చాలా మంచి మనస్తత్వం గల వ్యక్తులు. మెంటాలిటీ, వాళ్ళ వ్యక్తిత్వం మెంటాలిటీ, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ జర్నీ చేయాలని కూడా వచ్చామండి మేము. జర్నీ చేయాలని వాళ్ళ వచ్చాం మేము. విలువలు కూడా, మన విలువలు కూడా కాపాడతారు కదండి వాళ్ళు. ఒకళ్ళ జర్నీ చేసినప్పుడు మన విలువ కూడా కాపాడతారు వాళ్ళు. వాళ్ళ విలువ మనం కాపాడాలా, మన విలువ వాళ్ళు కాపాడాలా. అప్పుడే అంటే ఇప్పుడు మీరు ఈ మాట ఎందుకు అంటున్నారు? మీకు చైర్మన్ పదవి ఇచ్చారని విలువ కాపాడిరు అంటురా? చైర్మన్ పదవి ఇచ్చినా ఇకపోయినా సార్ అట్లా అది కరెక్ట్ కాదు కదా సార్. ఇచ్చినా ఇపోయినా మనం విలువ అయితే ఇస్తారు కదా సార్ మనకి. ఫలానా ఇప్పుడు మనకి విలువ ఉండబట్టే కదా మాకు అమెరికాలో ఉన్న నన్ను ఫోన్ చేసుకొని పిలిపించుకొని ఇక్కడికి చేశారు. మనం అంటే ఏంటో ఓట్లు పడాలి కాబట్టి మీ అవసరం పెట్టి మేము విలువ ఇచ్చారు. అట్లా అంటే ఎట్లా కుదురుద్దండి? ఆ ప్రతిదాని ప్రమీల గారికి ఓటు బ్యాంక్ ఉంది, లాగేసుకుంటే మనకు ఫ్యాడింగ్ అయ్యిద్ది అని చెప్పేసి మీకు కూడా చైర్మన్ పదవి ఆశ చూపించి మాకు ఆశ చూపిలేదండి. వాస్తవం చెబుతున్నా కదా, వాస్తవం చెప్పా నేను ఆ రోజు. నాకు ఆశ వాళ్ళు చూపిలేదు. ఇది జరిగిందండి, కావాలనుకుంటే మీరు ఇవ్వగలిగితేనే చెప్పండి, నిలబడతా నిలబడిన, అది కూడా క్లియర్ గా చెప్పాను మీ మీడియా ముందు. ఫర్దర్ ఫ్యూచర్ లో సామినేని ప్రమీల గారు రాజకీయంగా స్థిరత్వంగా, నిజంగా చెప్పాలంటే మీరు ప్రజెంట్ అయితే రాజకీయంలో స్థిరత్వంగా లేరు. నేను ఇస్తా సర్టిఫికెట్. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా జంపింగ్ చేసుకుంటారు. పరిస్థితులకు తగ్గట్టే మారా మేము. వాస్తవాలు చెప్తున్నా, మీరు జంపింగ్ ఉన్న వాస్తవాలు. అది ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పారు. అసలు మా పార్టీ టీడీపీ ఇప్పుడు ఫైనల్ గా మీ కాంగ్రెస్ పార్టీలో సరైన గౌరవం దక్కుతుంది అనుకోవచ్చా? తగ్గుతుందండి. మాకు నెంబర్ 1 దక్కిందండి. మాకు విలువ ఇచ్చారో ఆ విలువ మేము కాపాడుకున్నాం. ఓకే, మేమైతే చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. ఈ పార్టీ ఏదన్నా పదవి కోరిన తర్వాత ఇవ్వకపోతే మళ్ళీ మేము కోరమది తర్వాత సెకండ్ ఆప్షన్. ఏదైనా వాళ్ళు ఉండండి మీకు ఇస్తామంటే నిలబడతాం, వద్దులే ఆగండి అంటే మేము ఆగుతాం. ఎందుకంటే ముందరే క్లియర్ గా చెప్పాం కదా. ఏదైనా నాకు క్లియర్ గా చెప్పండి అని చెప్పా. వద్దు ప్రమిలమ్మ నేను వేరే వాళ్ళకి మాట ఇచ్చానంటే నేను ఆగిపోతా. ఇవ్వలేదని కూడా అన్న మళ్ళీ నేను ఎక్కడ. ఎందుకంటే ముందు నేను ఆశించాలిగా, నాకు కావాలని గట్టిగా పట్టుబట్టాలిగా. నేను ఆ పట్టుదల కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే చైర్మన్ కావాలి అనిపించింది నాకు. ఆ రోజు ఇవ్వలేదని బాధపడ్డా. వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చింది, హ్యాపీ. సో ఎలా ఉంది మేడం ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత? బీఆర్ఎస్ వాళ్ళతో ఏమైనా కాంటాక్ట్లు ఉంటారా? అంటే వ్యక్తిగతంగా అందరితో బాగానే ఉంటామండి. పార్టీకి సంబంధం లేదు, వ్యక్తిగతంగా అందరితో బాగానే ఉంటాం. మాకు వ్యక్తిగతంగా ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు. ఉన్నారా బీఆర్ఎస్ కౌన్సిలర్స్? ఉన్నారా? కౌన్సిలర్స్ ఉన్నారండి. వాళ్ళకి ఏమైనా తులోపలం ఇస్తురా ఎట్లేదా? అందరు సమానమేనండి మాకు. అట్లే చెప్తారు మేడం. అడగండి, మేము ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూస్తూనే అడగండి. మాక్సిమం అందరూ వచ్చారు కదండి టీఆర్ఎస్ లోకి. ఒక 5-6 తప్ప అందరూ వచ్చేసారు. అంటే గవర్నమెంట్
ఏది ఉంటే ఆ పార్టీ వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మీ కాంగ్రెస్ కౌన్సిలర్కే ఫండ్స్ పంపుతారు, లేదు బీఆర్ఎస్ లేదు పంపరు. అదే లేదు, అట్లే లేదండి, అందరికి సమానమేనండి. ఒక ఫండ్ వచ్చిందంటే, ఒక మీటింగ్ పెట్టిందంటే అన్ని వార్డులకు సమానంగా ఇస్తాం. మాకు అసలు వచ్చింది లేదు. ఒకసారి 2 సార్లు మీటింగ్ పెడితే చేసింది అది. నా పదవి కూడా ఇంకొక 2 నెలలే ఉంది, అంత అటు ఇటుగా. ఇంకా పెట్టిన ఒక మీటింగ్ ఫండ్ లేదు. నేను పెద్దగా ఇచ్చింది ఏంది, చేసేది ఏముంది, ఏం లేదు. కాంట్రవర్సీ లేకుండా కామ్గా నడిపించుకుంటున్నాం అంతే. ఇక బొచ్చర్ కాంట్రవర్సీ ఉందిలే కానీ మరి కోదాడకు హైడ్రా వస్తుందా రాదా? అసలు వస్తే ప్రజలకు మీరేమి హామీ ఇవ్వగలుగుతారు? హైడ్రా వస్తే మాత్రం ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తానండి. హైడ్రాకి మీరు సపోర్ట్ చేస్తురా? చేస్తా నేను. చేసి వాళ్ళకి ముందు చూపిస్తా, అక్కడ చూపిమంట ముందు. వాళ్ళని ఇప్పుడు ఒక ఇల్లు తీసేటప్పుడు వాళ్ళకి వేరే ఫర్దర్ గా చూపించిన తర్వాత ఆ ఇల్లు తీపిద్దామని అంట నేను. చూపించి తీపియచ్చు కదండి వాళ్ళకి. చూపిస్తే వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు కదా. వాళ్ళకి గూడు చూపించిన తర్వాత వాళ్ళని అక్కడ పెట్టేసి ఇది తీసేయండి. ఒక 30-40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్న ఆయనకు తీసుకుపోయి పడబట్ మీరే అన్నారు క్వాలిటీ లేని కేసీఆర్. క్వాలిటీ లేదన్న కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎట్లా ఉంటారు మేడం? అట్లాంటివి కాదు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్లేస్ ఉన్న వాళ్ళకి ఒక 5 లక్షలు ఇస్తానని ప్రకటన చేస్తుంది కదండి. అట్నే ఇంకేమన్నా మన ఏరియాలో ప్లేస్ ఉంటే వాళ్ళకి ఒప్ప చెప్పేసి అక్కడ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళే ఎంతో కొంత తులవ ఫలం ఇస్తే వాళ్ళకి కొంచెం నచ్చినట్టు కొంచెం మంచి స్టాండర్డ్ కట్టుకుంటారు కదా, మనం కట్టకుండా. ఒక మహిళగా మీకు ఒకటే సూటి క్వశ్చన్ మేడం, ఏమంటారు, తల్లికి ముద్ద బువ్వ పెట్టెలున్నాడు చిన్నమ్మ కాట పట్టు చీర కొనుక్కొస్తా అన్నట్టుంది ఇప్పుడు మీ పాలన. మీ పాలన ఎందుకు ఈ మాట అంటుందంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే పేద మహిళలకు ఒక చీర అనేది వచ్చేది. అది 100 రూపాయల చీర, 10 రూపాయల చీర అనేది పక్కన పెట్టండి. ఈ రోజు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తున్నారు. సీతక్క గారు కూడా ఒక ప్రెస్ మీట్లు అన్నారు, మేము పంపుతాం, క్వాలిటీ చీరలు పంపుతాం అన్నారు. మొన్న జరిగిన బతుకమ్మకు కనీసం ఒక చీర కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా మహిళలు డాన్స్లు వేసుకుంటా ఉంటే డీజే పర్మిషన్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం మీద మీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి, వ్యతిరేకమైన పాటలు వేస్తారు కాబట్టి అందుకనే చేయట్లేదు అని అంటారు. కనీసం బతుకమ్మకు ఒక చీర ఇవ్వలేని కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు ఏ విధంగా గౌరవంగా ఉంటారు అనుకుంటారు? దేనికండి, ఇంటి ముందు పరదాలు కట్టుకోవడానికి చీరలు అయ్యి నేను మన ప్రచారాల్లో చూశానండి. ప్రతి ఊర్లో బారుగు చీరలు కట్టున్నాయి వరుస పెట్టి. ఎందుకు ఇట్లా కట్టారని అంటే అవి కట్టుకునే చీరలు అండి. మరి ఎందుకే లేదండి జనం బతుకమ్మకి చీరలు ఇస్తే ఎందుకే వీళ్ళందరూ ఎందుకు యాంటీ వచ్చింది గవర్నమెంట్ మీద? ఎందుకు వచ్చిందండి? అన్ని ఇచ్చాడు కదా. ఇస్తామండి. ఇప్పుడు నేను ఈ సందర్భంగా ఎప్పటి నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాండి. 2014లో కేసీఆర్ గారు గెలిచినప్పుడు ఏం చెప్పాడండి, ఇప్పుడే పుట్టిన మేము బిడ్డ, మేము కొంచెం పెద్ద కావాలా, మా అన్ని జ్ఞానం కావాలిగా మాకు, ఇప్పుడే కొత్తగా వచ్చినాం కాబట్టి మేము అన్ని ఏర్పరచుకోవాలన్న కదా. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడే కదండి వచ్చింది. వీళ్ళు కూడా అన్ని సర్దుకోవాలి, మీరు చేసి అన్ని పూడ్చుకుంటూ రావాలి కదా. మేము పూడ్చుకుంటే నెక్స్ట్ ఫర్దర్ ఉంది కదా, ఇంకా 4 ఏళ్ళు. మీకు జీతం ఎంత మేడం? మాకు జీతం 15,000 ఉంటాయి. నిజమా? నిజమా ఏంటండి, 15,000 ఉంటాయి. 15,000 ఎన్నేళ్ళు అవుతుంది ఇప్పుడు మీరు ఎక్కి? నేను 9 నెలలు తీసుకోరా నెలల సాలరీ? నెలలు ఇంకా తీసుకోలేదు. నెల అయితే క్లారిటీగా నెల ఇవ్వరండి. మరి 2 నెలలకు ఒకసారి 3 సార్లు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటాయి. అంత గతంలో మా దగ్గర మా అకౌంట్ నెంబర్లు ఉన్నాయి, కౌన్సిలర్లు ఆ వాటిలోనే వేస్తుంటారు, వేస్తే ఇక వీటి గురించి మేము ఆడ పడుచుకునేటట్టు ఉందండి ఇవన్నీ. అంటే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు కౌన్సిలర్స్ కానీ మీరు చైర్పర్సన్లకు కానీ జీతాలు వస్తున్నాయా రావట్లేదా? జీతాలు పడ్డాయి చూడాల నేను అంత. అంటే నెల పడట్లేదా? ప్రతి నెల అయితే లేదండి. ఇంత ముందు కూడా 3 నెలలకి 4 నెలలకు ఒకసారి పడాయి. ఇప్పుడు కూడా ఇంకా చూడాల. గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ప్రతి నెల రాలా. అంటే నేను ఏమంటున్నా, టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రతి నెల రాలేదంటారు. ఈ నెల అసలు తీసుకుంటున్నా తీసుకోలేదా? ఇంకా పడలేదు అసలు. ఈ నెల ఏమన్నా అంటే ఈసారి ఏమన్నా మెరుగు పరచలేరా? అసలు ఫండే లేదని మేము ఇబ్బంది పడతంటే మళ్ళీ మెరుగుపరచలేదంటే, గతంలో మాకు నెలకు 64 లక్షలు వచ్చేయండి పంట ప్రగతి కింద. ఐజీలో గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లా, కొంచెం ఇబ్బందిగా ఉందని అంటే మీరు ప్రతి నెల తీసుకుంటున్నారంటే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ మీకు అధికారికంగా రావాల్సిన నిధులు అంటే జీతభత్యాలు కానీ ఏమన్నా తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. మెయింటెనెన్స్ టీఏ డిఏఎస్ సాలరీలు తీసుకుంటున్నారా లేదా? సాలరీలు కొన్ని వస్తాయండి, కొన్ని వస్తున్నాయి కదా. మరి మీకు ఎమ్మెల్యేలు, మంత్రులు, చైర్పర్సన్లు మీకు జీతాలు తీసుకోవడానికి మాత్రం ఫండ్ ఉంటది, మీరు ఇచ్చిన హామీలు తీర్చడానికి మాత్రం నిధులు లేవంటారా? ఎందుకు లేవంటే చేస్తాం కదండి అన్ని ఒక్కసారి. ఇప్పుడు
బిడ్డ పుట్టగానే అన్నం పెట్టము పెద్ద చేసి అన్ని కట్టం కదండి. మరి సచ్చింది అనుకుంటూ పెళ్లి చేస్తా అంటే ఆడ చచ్చిపోయినాక మీరు పెళ్లి చేసి ఏం లాభం మేడం? చచ్చిపోయిన దాకా ఎందుకు కూడా చేసేది చేస్తూనే ఉన్నాం కదా, వేస్తూనే ఉన్నాం కదా అన్ని ఒక్కొక్కటి రావాలి కదండి. ఇక పండు మేము తెచ్చుకోవాలా, చూసుకోవాలి, అన్ని చూడాలి కదండి. ఒక్కసారి అంటే కూడా కష్టం. ఇప్పుడు ఒక ఫ్యామిలీలోంచి ఇప్పుడు 2-3 అన్నదమ్ములు విడిపోతారు, విడిపోగానే అందరు ఒక్కసారి బంగ్లాలు కొని అప్పులతో విడిపోయినప్పుడు బంగ్లాలు కార్లు కొంటారండి. అప్పులు తీర్చుకోరు, అంతలా ఎంత పడుద్ది అప్పు తీర్చుకొని కొనుక్కోవాలి కదండి. టైం ఏదో ఒకటి చేసుకోవాలి కదా, చేసుకుని ఆదాయం పెంచుకుని అప్పుడు కొనుక్కుంటాడు. అట్లనే ఇది కూడా మీరు మహిళలకు కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ప్లస్ తులం బంగారం ఇస్తా అన్నారు, అది మాత్రం లక్ష ఇస్తున్నాం కదండి. బంగారం ఏది? బంగారం చేపిస్తాం, బంగారం రేటు పెరిగిపోయింది బాగా ఇప్పుడు. ఇంకా పెరుగుద్ది, ఇక తీసేస్తారా దాన్ని బంగారాన్ని? మిమ్మల్ని అడగట్లేదా మేడం వాటికి బయటకు వెళ్ళినప్పుడు మహిళలు? పాపం వాళ్ళు కూడా ₹1,00,000 వస్తున్నాయి కదా అనుకుంటారండి. ప్రజలు కూడా కొంత అర్థం చేసుకుంటారండి. గవర్నమెంట్ ని కూడా 1,00,000 అయితే ఇస్తున్నారు, బంగారం చూద్దాం తర్వాత ఇంకా ముందు ముందు పిల్లలకు వాళ్ళకన్నా వస్తుందేమని అనుకుంటున్నారు. కోదాట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తేడా ఏం కనపడింది? ప్రశాంతంగా ఉంటున్నారు జనం. ఇంతకుముందే మర్డర్లు చేశారా? మర్డర్లు కాదండి, ప్రతి దానికి ఎవరు ఏ బిజినెస్ చేసుకోవాలన్నా, ఎవరు ఏదైనా ఒక ఫంక్షన్ లో ఒకరు మాట్లాడుకోవాలన్నా భయపడరండి. ప్రతిపక్ష వాళ్ళతోటి పార్టీ వాళ్ళతోటి వీళ్ళని మాట్లాడుతుంటే పోయి కాంట్రవర్సీలు తీసుకొచ్చేవాళ్ళు. పలానాడితో ఇట్లా ఉంటుంది అట్లుంటుందని ఏదైనా కూర్చొని ఏదైనా ఇది చేసుకుందామని ఇదే. అసలు మామూలుగా మీ ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుంటే నాకు ఈ మధ్యన తెలుస్తుంది, మేము ఎవరితో ఫోన్ లో ఆ మాటల వాళ్ళకి తెలిసేయండి అంటే తెలిసే అర్థం కాల నాకు. నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ వారం 10 రోజుల నుంచి పేపర్లో వస్తుంటే ఏంది నేను పలానాతో మాట్లాడిన ఫోన్ లో మాట్లాడి మా ఎమ్మెల్యే దగ్గర పోయినప్పుడు అడిగేవాడు, నువ్వు ఎవరితో ఏం మాట్లాడు తెలుస్తుందిలే అనేవాడు. నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు చెప్పారేమో అనుకునేదాన్ని నేను ఏం జరుగుతుందో అని. ఏం జరుగుతుందేమో అట్లా జరిగింది ప్రస్తుతానికైతే పరిస్థితులు అయితే అన్ని అట్లా జరిగింది. ప్రశాంతంగా అయితే ఉంటున్నారు జనం. ఆయన ఒక బీసీ నాయకుడు, ఆకలి బాధలు తెలిసినోడు, ప్రశాంతంగా పరిపాలన కొనసాగిస్తారని అనుకున్నామండి మేము. నెక్స్ట్ మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, ఇక్కడ మళ్ళీ బొల్లమల్ల యాదవ్ గెలుస్తాను అంటున్నారు కదా మన ప్రెస్ మీట్. కళ వచ్చిందండి మీకేమన్నా? నాకెందుకు వస్తుంది కళ? ఏమో మరి ఎవరంటున్నారు చెప్పండి. మీరు ఇంత ముందు జర్నీ చేసిన మాజీ ఎమ్మెల్యే గారు బొల్లమల్ల యాదవ్ గారు అంటారు. ఎవరిదైనా వాళ్ళకి ఉంటది కదా, వాళ్ళకి చెప్పుకో. గతంలో కూడా చెప్పిండు కండి, మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్నా రాసి పెట్టుకున్నాడు. చూడండి గత ఇంటర్వ్యూలో మళ్ళీ నేనే గెలుస్తాను ఇక్కడ ఎమ్మెల్యేగా రాసి పెట్టుకున్నాడు. ఆయన ఇంటర్వ్యూలు విన్నారు అంత గతంలో అయ్యి. ఎవరేం చెప్పుకోవాలి తప్పదు కదా. ఎందుకు ఓడిపోయారు అనుకుంటారు మేడం? అంటే మీరు కూడా బాహుబలి ఎన్నిపోటు పొడిచిరుగా, అందుకనే ఓడి. నేను డైరెక్ట్ నే ఉన్నానండి. ఎన్నిపోటు పొడి వెనక నుంచి పొడతారు, మేము డైరెక్ట్ ఎదురంగా పోయి పోరాడినండి మేము. బొల్లమల్లయ్య గారు కోదాట్లో ఓడిపోవడానికి బలమైన కారణాలు ఏంటిదంటే ఆయన అహంకారం ఆయన దెబ్బతీసిందండి. ఆయన అందరి దగ్గరికి పోతా, నేను అందరితో మాట్లాడతా అనుకుంటే అది కరెక్ట్ కాదండి. అందరి దగ్గరికి పోవడం జనాన్ని కలుపుకునే విధానంలో తేడా ఉంది. గెలవక ముందు ఆయనలో ఇద్దరున్నారండి. గెలవక ముందు ఒక మల్లయ్య, గెలిచిన తర్వాత ఒక మల్లయ్య, ఓడమల్లయ్య అంటారుగా, ఆ టైప్ ఉంది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇంకో మల్లయ్య లేడా, మూడో మల్లయ్య లేడా? ఇప్పుడు అసలు మామూలుగా తన గురించి ఇంత చర్చించడం, ఇంత మాట్లాడడం కూడా ఇష్టం లేదు. చెప్పాల్సి వచ్చింది, వాస్తవాలు చెప్పాలి కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఇదంతా అంతే. పద్మావతి మేడం గారితో ఇప్పుడు ఎట్లా ఉంది మేడం? మేడం గారు మంచిగా మాట్లాడుద్ది, రిసీవింగ్ బాగానే ఉంటది, అంతా బాగుందండి తనతోటి. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే మనకి పొద్దాకలు ఇక్కడ ఉండటం కాదు, డెవలప్మెంట్ చూసుకోవాలా, డెవలప్మెంట్ చేయాలా. మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే పద్మావతి మేడం గారి మీద ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయదు, ఎక్కువ ఇక్కడ ఉండదు అని అంటారు. ఇలా ఉత్తమ్ సార్ కానివ్వండి, పద్మావతి గారు నియోజకవర్గ మున్సిపాలిటీ పరంగా కాకుండా ప్రతి గ్రామ పంచాయతీలు అయితే మున్సిపాలిటీల పరంగా అయితే 1,200 కోట్లు తెచ్చారండి వాళ్ళు. ఇప్పటికి డెవలప్మెంట్ అండి మనకు కావాల్సింది. పద్దాగులు పుట్టినరోజుకు పోయినవా, అన్నప్రసన్నకు పోయినవా, పెళ్లికి పోయినవా, ప్రస్తావాలకు పోయినవా కాదు. వచ్చినప్పుడు వస్తారు, పలకరిస్తారు, డెవలప్మెంట్ కూడా చూసుకోవాలి కదండి. నెలకు 15,000 వచ్చే మున్సిపల్ చైర్పర్సన్ పదవి మీద ఎందుకు మేడం ఇంత ఆశలు పెట్టుకుంటారు చాలా మంది? దీంట్లోకి వచ్చిన తర్వాత తెలిసింది, ఎందుకో తెలియదు నాకు. ఏం లేదండి, మున్సిపల్ చైర్పర్సన్ అంటే పర్సన్ అంతవరకు. కానీ నాకు తెలిసి ఇందుట్లో పెద్దగా అంటే మా పరంగా మేమైతే మాకు అవన్నీ తెలియదు కాబట్టి లోతుకు పోయి చూడం కాబట్టి లేదో నేను అనుకుంటున్నా. దీంట్లో ఆ పదవి అంతే, మున్సిపల్ చైర్పర్సన్ సెకండ్ కేటగిరీ కదండి. మామూలుగా నియోజకవర్గ స్థాయిలో సెకండ్ కేటగిరీ అన్నట్టు. ఎక్కడ పోయినా ముందు రిసీవింగ్, అందరికంటే స్పెషల్ గా స్వాగతం. నేను అది ఆశించలేదండి ఇప్పటి వరకు కూడా. నేను వెళ్ళినా ఒక్కదాని పైన పోతా, వస్తా, కలుస్తా. నా మెంటాలిటీ అంటే డిఫరెంట్ అంతే. ఇక ఎందుకు మేడం నలుగురు తీసుకుపోతే ఖర్చు ఎక్కువైందనా? ఖర్చుకి దడిచే వాళ్ళు అయితే మేము 10 సంవత్సరాలు భోజనాలు పెట్టుకుంటాం. మా ఇంటికి ఇప్పుడు ఎవరు వచ్చినా, ఎప్పుడు వెనకటి నుంచి ఇప్పుడు కాదండి,
ఓకే. మా ఫ్యామిలీ గురించి ఎవరు అడిగినా ఖర్చులు వీటికి దడవలేండి. ఈ పెద్దగా మాకు పంటల బండే ఉంటాయి, మాకు బియ్యం కొరత లేదు, ఇంట్లో ఏ కొరత ఉండవు, దానికి దడవం అట్లాంటి వాటికి. మీరు ఫర్దర్ ఫ్యూచర్ లో మళ్ళీ పార్టీలు మారే అవకాశం ఉంటుందా, కాంగ్రెస్ లో ఉంటారా? మేము కాంగ్రెస్ లోనే ఉంటామండి. ఈ ఆన్ రికార్డ్ చచ్చినంత కాలం దీన్ని దాచి పెడతాను, ఆ ఛానల్ పోయినా కూడా ఆ డిస్కో దాచి పెడతాను. రాజకీయంలో ఇప్పుడు ఏం జరుగుద్దో చెప్పలేను. అది ఇప్పుడు నిజం మాట్లాడారు. నిజం మాట్లాడతాను ముందలే చెప్పా కదా మీకు. ఎందుకంటే నేను ఆ గతంలో వాళ్ళలాగా నేను కరెక్ట్ గా చెప్పలేను. ఎందుకంటే గతంలో వాళ్ళు నేను గెలుస్తా, నేను మళ్ళీ ఇక్కడే ఉంటా చూడండి ఏమైందండి గతంలో చెప్పిన జరిగినాయి వాళ్ళు చెప్పి సహజంలేండి. ఏదైనా అంతేనండి. గతం ఎంత మంది రాజకీయ నాయకులు పార్టీలు మారలేదండి, ఎంతమంది మారలా. మేము ఎంత టోలం అండి అసలుకి, మేము ఎంత టోలం అసలుకి. అయ్యా అట్లేదు మేడం, పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యే కావచ్చు మేడం, అన్ని బాగుంటే. ఓ పరిస్థితి గీత బాగుండాలండి, దేనికైనా గీత ఉంటే ఏదైనా జరుగుద్ది. గీత చక్కగా ఉండాలి, అదైతే నమ్ముతానండి. గీత బాగుంటే ఏదైనా జరుగుద్ది. రేపు అనొచ్చేమో ఉత్తమ్ గారు ఏమని, మేడం రిటైర్మెంట్ తీసుకుంటది, మేడం రెస్ట్ తీసుకుంటది, ప్రమీల గారు మీరు రెడీగా అంటే ఎమ్మెల్యేగా అంటే కావచ్చు మీరు ఎమ్మెల్యేగా సార్ అనాలి కదా, అన్నప్పుడు సంగతి కదా. వాళ్ళని కాదని మేమైతే ముందుకు పోం కదండి, ఏ విషయమైనా వాళ్ళు కాదని పోము. వాళ్ళు చెప్పింది చేయటం అంతవరకే మాదిగా. సో ఫైనల్ గా అసలు మీ డ్రీమ్ ఏంది మేడం? కోదాడ పట్టణానికి మీరు మున్సిపల్ చైర్పర్సన్ గా దిగే వరకు నేను గిజ్ చేయాలనుకుంటున్నా, గిజ్ చేస్తే నా కళ నెరవేరుతుంది, ఏంటిది మేడం మీ కళ? కోదాడకి ఏం చేయాలనుకుంటారు? సరే కోదాడికి ఏమో కాదండి, పేద ప్రజలు కష్టమో నిష్టమో మల్లయ్య గారు వాళ్ళని పెట్టిండో అప్పట్లో, మరి డబ్బులు తీసుకొని పెట్టిండో ఏమో తెలియదు కానీ ఉన్న ఇప్పుడు వర్కర్స్ ని అవుట్ సోర్సింగ్ చేయాలని కోరిక అయితే ఉందండి నాకు. అదొక్కటి నేను చేసి రావాలా. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇంకా 4 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, చేస్తారండి వీళ్ళు. నాకు ఆ నమ్మకం ఉంది. కోదాటిని ఒక మంచి సుందరవదంగా తీర్చిదిద్దాలన్న ఆశయం పద్మావతి గారు చాలా సార్లు అన్నది నాతో కూడా. నేను చాలా ఒక డిజైన్ గా చేద్దాం అనుకుంటున్నామా, నాకు ఒక కోరిక ఉంది, అది మేడం గా చేస్తాను నమ్మకం ఉంది. నేనే దిగే లోపల వీళ్ళని అవుట్ సోర్సింగ్ తీసుకురావాలని కోరుకుంది ఈ వర్కర్స్ ని. అది మాత్రం ఇప్పుడు తీసేసిన వాళ్ళని కూడా పెట్టుకోండి మేడం, వాళ్ళ కోసమే నేను ప్రయత్నిస్తున్నానండి. ఇప్పుడు వాళ్ళ కోసం నాకైతే ఎన్ని ఫోన్లు వస్తున్నాయి మీ కోదాడ పట్టణం నుంచి. నేను అందుకే ఈ మీరు కోరిక ఒక్కటే అడిగారు, ఆ కోరిక నేను అదే చెప్పా. ఇప్పుడు మీరు గినక ఇప్పుడు తీసేసిన మున్సిపాలిటీ వాళ్ళని ఎలాంటి అవినీతి లేకుండా పాపం పైసలు లాస్ట్ టైం పైసలు ఇచ్చే బర్రాబర్ పైసలు తీసుకొని పెట్టిరని చెప్తారు వాళ్ళు. మళ్ళీ నేను లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళని ఏమన్నారంటే మురిక్కాలు తీసుకునే వాళ్ళ కాడ మేము పైసలు తీసుకుంటాం భయ్ అన్నారు. కానీ పాప ఆ మురిక్కాలు తీసుకునే అని అడిగితే ఒక్కొక్క ఉద్యోగానికి 2, 3, 4 లక్షల దానికి వసూలు చేసిరట. ఈ రోజు చూసినట్టయితే పాప ఆ ఉద్యోగం తీసేస్తే బాధపడుతున్నారు. మళ్ళీ వాళ్ళని తీసుకుంటే మీకు మంచి పేరు వస్తుందని నా కోరిక. నాతో కూడా అన్నారు అదే కదా. అంటే నేను ఏమన్నంటే మీరు ఒక 3 లక్షలు 2 లక్షలు ఇచ్చి అంటారు కదా, నెలకు వడ్డీ 4,000 ఇది. ఆ 4,000 మీరు రోజు బయట కూలీ పోయినా కూడా ఇవాళ 800, 700 అండి కూలీ. ఏం బాగుంకుందామని మున్సిపాలిటీలోకి వచ్చారు మీరు అసలుకి. అంటే ఇప్పుడు నన్ను అనొచ్చు, మీరు అట్లా చైర్మన్ గా వచ్చారు అంటే పెట్టేటువంటి. ఇప్పుడు మాదంటే వేరండి, మీరు రోజు పూట గడిచే వాళ్ళకి పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటదండి వాళ్ళది. అది కరెక్ట్ బాధ అనిపిస్తుంది నాకు. ఇంత పెట్టి వాళ్ళు ఇంత కొనుక్కొని ఇది అవసరమా? వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అవుట్ సోర్సింగ్ తీసుకురావడం ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడు నుంచి ఈ నెల 2 నెలలు నా వంతు ప్రయత్నం చేస్తాను. మేడం గారిని కూడా ఒప్పించాను, నేను మొన్న కూడా చెప్పాము మేము, మేడం వీళ్ళది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందని, ఇది ఒక్కటన్నా చేసి నేను బయటకు రావాలని. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మేడం ఒక్కొక్కళ్ళ వ్యక్తిత్వం మీరు చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నెంబర్ 1 పర్సన్ అండి. ఉత్తమ్ పద్మావతి మాకు మహిళలకి ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపించింది. యాదవ్ ఇక ఆయన గురించి అసలు మాట్లాడటం కూడా. కేటీఆర్ గారు, కేసీఆర్ మెంటాలిటీ మంచిది. కేటీఆర్ కాదు మనకు అంత దగ్గరకు తెలియదు. ఏంటంటే కేసీఆర్ గారి గురించి చాలా మంది చెప్తుంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారండి, ఆయన చాలా మంచి మనిషి అమ్మ, మెంటాలిటీ కూడా చాలా మంచిది కేసీఆర్ గారిది, మంచి విజన్ ఉన్న నాయకుడు అని చెప్పారు. మేడం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మహిళనే, చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ మీరు మహిళనే, ఎంపీపీ గారు మహిళే, జెడ్పీటీసీ గారు మహిళే. మీరందరూ మహిళలు మొత్తం పదవులు మొత్తం మీరు తీసేసుకొని పాపం ఈ మగజాతి ప్రజాప్రతినిధి గారిని నెగలిస్తారా, నెగలియట్లేదు? ఇప్పుడు వాళ్ళని చూసాక మాకు వచ్చింది ఇవన్నీ. జనరల్ గా ఏం చేస్తారంటే భార్యలకు పదవులు పెట్టి అధికారం హస్బెండ్ ఎక్కడో కొంతమంది జరుగుద్దండి. అంటే కొంచెం డేర్ లేని వాళ్ళకి, చదువు పెద్దగా లేని వాళ్ళకి,
ఇప్పుడు ఏదేమైనా సరే అండి, ఇప్పుడు నేను నిలబడ్డ పలానా రమేష్ గారిని చూసి నాకు వెంకటేశ్వర గారిని చూసి పదవి వచ్చింది కానండి, పలానా ప్రమిళని చూస్తే నన్ను చూసి చేస్తారండి. వెనక వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే కదా మనం నిలబడేది, వాళ్ళ సపోర్ట్ బట్టే మనకి ఎంత వచ్చేది. ఇలా ఏదేమైనా కానీ ఉత్తమ గారు భార్య పద్మావతి గారు అన్న బట్టే వచ్చింది కదండి. ఆ సపోర్ట్ ఉండబట్టే కదా ఎవరికైనా, వాళ్ళ సపోర్ట్ ఉండదు. కాకపోతే మనం కొంచెం తెలుగు మాలాంటి వాళ్ళు కదా కొంచెం తెలుగుగా మాట్లాడతాం కదా, మేము మేనేజ్ చేసుకోగలుగుతున్నాము. సార్ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. కొంతమందిగా ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, చూసుకునే వాళ్ళు భర్తలు కొంచెం నిలబడి చేస్తుంటారు అట్లా. అది వాళ్ళే ఒప్పుకుంటారు, నాకు తెలియదు కదా అందుకే మా ఆయన చూసుకుంటున్నారు అంట. వాళ్ళు లేడీసే ఒప్పుకుంటారు కొన్ని విషయాలలో. నేను చూసుకుంటానండి. సార్ అసలు రాడండి, అడగండి. మున్సిపాలిటీకి రమేష్ గారు అసలు చాలా అంటే చాలా తక్కువ. నాకే ఇంకా కోపం వస్తుంటది, మీరు కొన్ని వచ్చి అడగాలగా మాట్లాడాలి కదంటే, ఇక నువ్వే ఉంటే నేనే మాట్లాడతా అంటాడు. అన్నిటికీ నువ్వే మాట్లాడగలుగుతావు కదా అంటే, కొన్ని విషయాలు తెలియని ఏమైనా ఉంటే చెప్తానంటే మామూలుగా అవగాహన వచ్చింది. అప్పుడు సర్పంచ్ చేసిన కాబట్టి కొంచెం అవగాహన ఉంది. ఏదైనా సరే పదవి దిగిపెట్టప్పుడు అవగాహన ఎక్కువ వస్తుంది అంటే. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంటర్వ్యూకి చాలా సతాయించినా కూడా ఎండ్ ఆఫ్ ద టైం ఇచ్చారు నాకు. ఇవ్వాలి నిజంగా నాకు కోదాడ నియోజకవర్గంలో నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది ఉత్తమ్ పద్మావతి మేడం గారిని చేసిన. తర్వాత నేను చాలా మంది ఈ మహిళా నాయకురాలు గారిని చాలా మందిని అడిగిన, సరిగ్గా పేర్లు ఎందుకు పాపం వాళ్ళని మళ్ళా మనసు బాధపడుతుంది. వాళ్ళు ఎవరు ఫేస్ చేయండి, అరే చెప్పండి మేడం, మీరు ఇంటర్వ్యూ మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు, ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత మీకుంది అంటే, ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ సార్ వాళ్ళు ఫోన్లు ఎత్తేది. లేదండి మా ఆవిడ పిల్లలు స్కూల్ ఉందని పోయింది, మా పిల్లలకి ఎగ్జామ్ ఉందని. అదే అదేంది ఇలా చేస్తారు అంటారు. మీరు కూడా నన్ను టైం ఎందుకు ఇట్లేదు మేడం. వాస్తవానికి నేను చూసిన తర్వాత మొన్న తెలుసుకుంటే మీ బాబు ఏదో మ్యారేజ్ ఉందన్న అడవుల్లో ఉన్నదని తెలిసింది. ఎనివే డేర్ చేసిర్రు, రావాలి, పదవులే కాదు ప్రజలకు సమాధానం కూడా చెప్పే బాధ్యత మీ మీద ఉంది. కూర్చోవాలి, సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే. ఇది ప్రజల తరపున మా గొంతుగా మిమ్మల్ని అడిగే బాధ్యత మాకుంది. చెప్పాలా, చేయాలా, ద్వారానే కదా బయటకు వచ్చేది ఏదన్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, భవిష్యత్తులో ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలి, మంచి సేవలు చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.